ఈరోజు ఏదైతే మీకు మీరుగా సెల్ఫ్‌గా మోటివేట్ అవ్వాలి. ఎందుకంటే మీలో అందరిలో కూడా ఇండిపెండెన్స్ రావాలి. సో, మరి ఆ ఇండిపెండెన్స్ అవ్వడం కోసం ఫైనాన్షియల్‌గా ఇండిపెండెన్స్ అవ్వడం కోసం డైనస్ అనే కంపెనీ మనకిచ్చిన అద్భుతమైన అవకాశం ఏదైతే ఉందో, ఈ అవకాశంలో మనము ప్రత్యేకించి ఈ యొక్క అద్భుతమైన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, దీని గురించి ఇంకా డీటెయిల్‌గా మనం తెలుసుకుందాం. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. టైం గురించి ఆలోచించొద్దు. చాలా చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీరు తెలుసుకున్నారు. ముందు మీరు ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వండి. నేను ఈరోజు మన కంపెనీ, నా కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అట్ ఎనీ కాస్ట్ నా యొక్క మొబైల్ ఫోన్ నేను డిస్ట్రాక్ట్ అవ్వకుండా కుదిరితే డీఎన్‌డి మోడ్ ఆన్ చేసుకోండి. ఇట్స్ బెటర్. ఎవరికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా 100% జీవిరో సార్ చెప్పే ఈ సబ్జెక్ట్ మీ మైండ్‌లోకి ఫిక్స్ అవ్వాలంటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ లైఫ్‌లో చాలా మార్పులొస్తాయి. దయచేసి పనులు చేసుకుంటూ మాత్రం ఈ సెషన్‌ని చూడకండి. ఒక్క, ఒక్క 1 అవర్ అనేది ఫుల్ కాన్సంట్రేషన్‌తో దగ్గర కూర్చోండి. మొబైల్ ఫోన్‌ని ఇలా వర్టికల్‌గా కాకుండా హారిజాంటల్‌గా పెట్టుకోండి. చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు లైఫ్ టైమ్ ఉపయోగపడుతుంది కాబట్టి, లైఫ్ టైమ్ సబ్జెక్ట్ కాబట్టి, ఒక దగ్గర కూర్చొని స్టాండర్డ్‌గా వినండి. ఓకే. సో, సో మన మన ప్రొడక్ట్స్ ఏంటి? మన ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో, సార్ జీవీరావు సార్ మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. యాహ్! ఓహ్! మీరు అది షేర్ చేస్తారా? సరే సార్. షేర్ చేస్తాను. Well, once again, welcoming to everyone to the product training session. The product training session చేయక ముందు let us understand మనం అర్థం చేసుకుందాం. ప్రోడక్ట్ ఎందుకు వాడాలి? ప్రోడక్ట్ వాడాలంటే ఎందుకు వాడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ అనేది ఎందుకు వాడాలి? అంటే ఒక పర్పస్ తెలుసుకున్నాం అనుకోండి. దెన్ ఏ ప్రోడక్ట్ ఎక్కడ వాడొచ్చు, ఎలా వాడొచ్చు అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఫస్ట్ వీ షుడ్ నాట్ అండర్స్టాండ్ అబౌట్ అవర్ హ్యూమన్ బాడీ. అంటే మన హ్యూమన్ బాడీ ఎలా తయారైంది అంటే ఒక చిన్నది మన అండర్స్టాండింగ్ చేసుకుంటే ముందుకు తీసుకువెళ్ళండి శ్రీను గారు. సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ బాడీ మనకు తయారవ్వాలంటే ఇక్కడ మనకి సెల్, టిష్యూస్, ఆర్గన్స్ ఫార్మ్స్ ఏ హ్యూమన్ బాడీ. కానీ ఇవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా అని మనం ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఈ హ్యూమన్ బాడీలో ఏముందంటే అన్ని సెల్స్, కణాలు పనిచేయాలంటే కణాల్లో ఉన్నది న్యూక్లియస్, అందులో ఉన్నది మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే మనం ఊపిరి తీసుకున్నప్పుడు అక్కడ పదార్థంగా ప్రతిదీ కూడా ఒక పదార్థంగా ఒక ఎనర్జీగా మార్చి కణాలకి వాడడానికి ఇవ్వబడుతుంది. అంటే మిగిలిన అవయవాలకు వాడడానికి ఇవ్వబడుతుంది. కానీ ఇక్కడ ఈ మైటోకాండ్రియా అంటే మన శ్వాస తీసుకొని శ్వాస వదిలే క్రమంలో అంటే ఆ యొక్క నానో సెకండ్స్ లో ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది ప్రతి సెల్కి ఇవ్వబడుతుంది. కానీ ప్రతి సెల్ ఇక్కడ తీసుకోగలుగుతుందా అంటే తీసుకుంటుంది, కానీ సక్రమంగా పనిచేయటం లేదు. దానికి కారణం ఏమిటి అంటే నెక్స్ట్ తీయండి. దానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న ఈ పవర్ హౌస్. నెక్స్ట్ దీంట్లో పవర్ హౌస్ ఏంటంటే బర్నింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ అవుతుంది, కానీ అక్కడ ఏమవుతుంది మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది వస్తుంది. అంటే మనకు 3 రకాల స్ట్రెస్సెస్ ఉన్నాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్, అసిడిక్ స్ట్రెస్, హైపోక్సియా. వీటి మూలంగా ఏమవుతుందంటే సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది, వయసు అయిపోతుంది. ప్రొడక్షన్ అనేది ఫర్దర్ గా సెల్ డ్యామేజ్ అయినందులో ప్రొడక్షన్ అవ్వకుండా డీజనరేషన్ అవుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే మనలోనున్న ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ ఎలా వస్తాయి అంటే స్మోకింగ్, ఆల్కహాలు, మనం జంక్ ఫుడ్స్, బద్ధకంగా ఉండడము, లేజీనెస్, దాంతోపాటు మన సూర్యరశ్మిలో యూవి లైటు, తర్వాత బయట నుంచి వచ్చే పొల్యూషన్స్. ఈ రకంగా ఏం జరుగుతుందంటే ఫ్రీ రాడికల్స్ ని అటాక్ అవ్వడం వల్ల ఒక మంచి ఒక సెల్ కూడా పక్కనున్న సెల్ ఎఫెక్ట్ అయినందువల్ల ఈ సెల్లులోనున్న పవర్ అంతా కూడా లాగేసుకొని దాన్ని కూడా చంపేస్తుంది. ఒక కాలం వచ్చేసరికి ఏమవుతుందంటే సెల్స్ తాను గుర్తుపట్టలేని విధంగా తయారైపోయి అవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మారుతుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఓన్ సెల్ కిల్లింగ్ యువర్ ఓన్ సెల్.
దానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఇంతకన్నీ రకరకాలుగా చూపిస్తూ పాటు స్ట్రెస్ ఈజ్ ద మేజర్ ఒకటి. దాంతో పాటు రకరకాలుగా ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చూపించాం కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే ఎలాగైతే, సో దిస్ ఇస్ ఆల్ ద ఫ్రీ రాడికల్స్. ఆల్ దిస్ ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ ద హ్యూమన్ బాడీ. వీటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫ్రీ రాడికల్స్ ఈ విధంగా మనకి అన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతూ, దీనికి ఇవ్వాలంటే మనం యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ తీసుకోవాలంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఇవ్వాల్సి ఉంది. అంటే హౌ టు ఫైట్ ఫ్రీ రాడికల్స్. అది మన సెల్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ప్రతి సెల్ డ్యామేజ్ అవుతుంది, వయసు అవుతుంది. నార్మల్గా ఇప్పుడు ఏజింగ్ అని చెప్తాము. వాట్ ఈస్ ఏజింగ్? ఏజింగ్ అంటే ఏమిటంటే ఒక సెల్లో ఉన్న వయసు అయిపోతుంది, అంటే అక్కడ డీజనరేట్ అయిన సెల్ రీజనరేట్ అవ్వడం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లివర్ తీసుకుందాము. ఆ లివరు స్పాయిల్ అవ్వడానికి, చెడిపోవడానికి పూర్తిగా ఏది 100% స్పాయిల్ అవ్వదు, చెడిపోదు. 40 to 50% వరకు స్పాయిల్ అవ్వడానికి, అది వర్క్ చేయకుండా ఉండడానికి కనీసం 30 నుంచి 40-45 సంవత్సరాలు తీసుకుంటుంది ఒక ఆర్గన్ పాడవడానికి. అప్పటికేమవుతుంది, ఆ 40-45 ఇయర్స్ వరకు చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తూ ఉంటుంది. దానికి మనం రకరకాలైన ప్రోడక్ట్స్, మెడిసిన్స్, హీలింగ్స్ ప్రోటోకాల్స్ వెళ్ళి చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఒక 40% వెళ్ళేసరికి అప్పుడు ఆ పర్టికులర్ ఆర్గన్ లో జబ్బు అనేది బయటపడుతుంది. దానికి పేరు పెడతారు, అప్పుడు పేరు పెడతారు ఇది ఈ ప్రాబ్లము. ఇదంతా జరిగింది ఏమిటి, ఎందుకు జరుగుతుంది అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, బికాస్ we are not taking antioxidants. So how to take? సో మన యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎలాగా? సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏమవుతుందంటే, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ కిల్ చేసేటప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకుంటాము, వెజిటబుల్స్ తీసుకుంటాము, హనీ తీసుకుంటాము, వాకింగ్ వెళ్తాము, ఎర్లీ మార్నింగ్ మన బ్రహ్మముహూర్తంలో లేవమని చెప్తాము. సో దట్ దిస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ రకంగా ప్లాంట్ బేస్డ్వి, ఫ్రూట్ బేస్డ్వి తీసుకుంటూ మనలో ఒక యాంటీ ఆక్సిడెంట్ ఏమవుతుందంటే మనం పెంచుకుంటాము. సో దిస్ హౌ టు ఫైట్ ఫ్రీ రాడికల్స్. మనం ఈ విధంగా రకరకాలైన డైట్ సప్లిమెంటరీ ఉంది, లైఫ్ స్టైల్ మార్చుకుంటాము, రెడ్యూస్ ప్రాసెసింగ్ ఆఫ్. ఈ విధంగా ఏంటంటే మన ఒక లైఫ్ స్టైల్ ఉన్నది కంఫర్ట్ జోన్ లో నుంచి కొంచెం బయటకు వచ్చి వీటినన్నిటి కూడా కన్స్యూమ్ చేసినందువల్ల వీ హ్యావ్ ద బెస్ట్ హైలీ కాన్సన్ట్రేటెడ్ హార్డ్ టు గెట్ న్యూట్రియంట్. మనం తీసుకునే ఫుడ్ లో అన్నీ కూడా న్యూట్రియంట్స్ ఉన్నట్టుగా మనం తీసుకుంటూ ఇంకా ముందుకెళ్ళండి. సో ఆల్ అవర్ ప్రోడక్ట్స్, ఇక్కడ మనం ఏం చేస్తాము, మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా హైలీ యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్స్. ఇందాక మనం ఏమిటి, మన ఫ్రీ రాడికల్స్ మనకు జబ్బును కలగజేసేది, బాధను కలగజేసేది, నొప్పిని కలగజేసేది, వయసును కలగజేసేది, అన్ని రకాల ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ అంటే అది విచ్చలవిడిగా తిరుగుతుంటుంది, మంచిగా ఉన్న కణాన్ని పాడు చేస్తుంది. దీన్ని అరికట్టాలి అంటే దానికి మన కంపెనీ వాళ్ళు, డైనస్ గ్లోబల్ అన్న కంపెనీ వాళ్ళు ఒక 6 రకాలైన ప్రోడక్ట్స్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్టెమ్ సెల్ బేస్డ్, ఎంజైమ్వి, అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేషన్, సో యాంటీ ఏజింగ్. ఎందుకంటే మనం చెప్తాం ఇది వేసుకుంటే మీ వయసు కూడా తిరిగి వస్తుంది. ఎందుకు, అక్కడ ఆర్గన్ బాగవుతుంది, సెల్ బాగవుతుంది కాబట్టి తిరిగి మనం వయసులోకి వచ్చేస్తామంటే ఒక 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చెప్తారు ఏమిటిలో 30 years లా ఉన్నాము, 40 years లా ఉన్నావు, ఏం వాడుతున్నావు అంటే రొసంటా వాడుతున్నాను, నేను యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతున్నాను. సో ఈ విధంగా మనకి వయసును కూడా వెనక్కి తీసుకొస్తుంది బికాస్ వీఆర్ హ్యావింగ్ ఎ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఫస్ట్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్ ఏమిటి అంటే రొసంటా. ఈ రొసంటా అంటే ఏమిటంటే సింగిల్ బల్గేరియన్ రోజ్ తో తయారైంది. దిస్ ఈజ్ అ సింగిల్ స్టెమ్ సెల్. ఇది సింగిల్ స్టెమ్ సెల్స్ తో తయారైంది. ఈ స్టెమ్ సెల్ అంటే ముందు మనం అసలు స్టెమ్ సెల్ ఏమిటో తెలుసుకుందాము. స్టెమ్ సెల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయబడింది? నిన్న ఒక వ్యక్తిగా నాకు అడిగారు, స్టెమ్ సెల్ అంటే ఏమిటంటే స్టెమ్ సెల్ ఎలా పనిచేస్తుంది, హ్యూమన్కి ఎలా పనిచేస్తుంది, ఒక బేసిక్ గా ఒక ప్రశ్న వేశాను నిన్న రాత్రి 11 గంటలకు. నేను శ్రీను గారు ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు అతను ఒక డాక్టర్ గారు, అతను నాకు ప్రశ్న వేశారు, హౌ ద స్టెమ్ సెల్స్ ఆర్ వర్కింగ్.
మానవుడికి ఎలా పనిచేస్తుంది. సో స్టెమ్ సెల్స్ ఎందుకు పనిచేస్తునేటప్పుడు మనం ఎందుకు అసలు ఈ యొక్క ఫుడ్ ప్రోడక్ట్స్ ఎందుకు మార్కెట్లో ఇంట్రడ్యూస్ జరిగింది, దీనికి వెనకున్న కారణం ఏమిటి అని మనం కొంచెం తెలుసుకున్నట్టయితే మనకందరికీ మనం బేస్ చేస్తాం ఏంటి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని మనం డిపెండ్ అవుతాం. వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ మీద తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్లానింగ్స్ ఉంటాయి. అంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. వాళ్ళు ఏం చేశారంటే బై 2030 2030లో కల్లా ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అవుతుంది అని చెప్పలేదండి, అవకాశం ఉంది. ఒక క్యాన్సర్ రోగి ఆర్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది బై 2030. బై 2050 ఇప్పుడున్న జనాభా ఎంత ఉందో దానికి హాఫ్ ద జనాభా విల్ గెట్ ఎఫెక్టెడ్ బై క్యాన్సర్స్. అప్పుడు ఏమైందంటే ఇట్స్ పెద్ద రెవల్యూషన్ మొదలైంది. దీన్ని మనం అరికట్టాలంటే ఏం చెయ్యాలి, మెడికల్ గా కొన్ని ఉన్నాయి, అలోపతి పరంగా కొన్ని ఉన్నాయి. కానీ ఈ వచ్చిన వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్. ప్రతి జీవి ఇప్పుడు మనం తీసుకున్నాడు మనుషులు బ్రతికున్నాము. ఎందుకు బ్రతికున్నాము, మనలో ఉన్న స్టెమ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి, లైవ్ సెల్స్ ఉన్నాయి కాబట్టి మన సెల్ఫ్ రికవరీ చేసుకుంటున్నాము. ప్రాణం ఉంది కాబట్టి ప్రతి మెరిడియన్స్ లో ప్రాణం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. వీటి మూలంగా మనం ఎన్హాన్స్ అవుతూ ఉంటాము. కానీ బికాస్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్, ఎందుకు ఫ్రీ రాడికల్స్, వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది, ఫుడ్ పొల్యూట్ అయిపోయింది. మూడు పొల్యూట్ అయినందువల్ల ఫ్రీ రాడికల్స్ విపరీతంగా పెరుగుతుంది. మనం ఉన్న కండిషన్ హైపోక్సియాకి వెళ్ళిపోతున్నాం, అంటే అసిడిక్ నేచర్ అని చెప్తాం. అసిడిక్ నేచర్ లో మనం ఎప్పుడు వెళ్ళిపోతామో అక్కడ మనకి జబ్బులు ఉజ్జృంభిస్తాయి. వాటిని అరికట్టడానికి చాలా, అంటే శరీరం లోపలికి ఎంటర్ అయిపోతుంది, వాటిని అరికట్టడానికి చాలా ఇబ్బంది పడతాము. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ రీసెర్చ్ చేస్తే వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ లో, కొన్ని మొక్కల్లో, కొన్ని ఫ్లవర్స్ లో, కొన్ని నాచు పదార్థములో, ఇలాగ కొన్ని వేరుల్లో మానవుడికి ఉపయోగపడేలా కొన్ని స్టెమ్ సెల్స్ ఉన్నాయి. వాటిని ఏం చేశారంటే సినర్జెటిక్ బ్లెండ్స్ అని చెప్తాం. దిస్ ఇస్ కాల్డ్ అస్ సినర్జెటిక్ బ్లెండ్స్. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. ఎక్స్ట్రాక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్ అంతా మనం తిన్నాం అనుకోండి, యాపిల్లో ఉన్న మనకు పనికొచ్చినవి పనికిరానివి అన్నీ వెళ్తాయి. ఎక్స్ట్రాక్ట్ అంటే మన మానవుల శరీరానికి ఏం కావాలో అంత మోతాదులో ఆ ఒక్కటి తీసుకోబడుతుంది, అది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మనవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ ప్రోడక్ట్, కంప్లీట్ ప్రోడక్ట్ వాడలేదు. మనకి ఏం కావాలో మన శరీరానికి ఆ పర్టికులర్ అడ్రస్ చేయడానికి ఏం కావాలో అది తీసుకోబడింది, దట్ ఈస్ ఎక్స్ట్రాక్ట్. అవర్స్ ఆల్ సినర్జెటిక్ బ్లెండ్స్ అని చెప్తాము, అవర్స్ ఇస్ స్టెమ్ సెల్ టెక్నాలజీ అని చెప్తాము. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ప్రోడక్ట్స్ ఇవ్వబడింది. దాంట్లో మన కంపెనీ వాళ్ళు ఒక 6 ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ద ఫస్ట్ ప్రోడక్ట్స్ ఇస్ కాల్డ్ రొసెంటా. ఈ రొసెంటా ఏమిటి అంటే దిస్ ఈస్ లైఫ్ సేవింగ్. ముందుకు వెళ్ళండి. రొసెంటా ఏమిటంటే మనకి లైఫ్ సేవింగ్. వాట్ ఈస్ డైనస్ రొసెంటా? ఇది మన దేహంలో రిజనరేట్ చేస్తుంది, రీవైటలైజ్ చేస్తుంది. ఏమి రిజనరేట్ చేస్తుంది, ఏది రీవైటలైజ్ చేస్తుంది? చనిపోయిన కణాల అన్నిటినీ కూడా రిజనరేట్ చేసి, రీవైటలైజ్ చేసి, అంటే అక్కడ సెల్యులర్ రిజనరేషన్. అక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి సెల్కి వయసైన సెల్లులన్నీ కూడా బయటికి నెట్టబడుతుంది. సో ఈ రొసెంటా ఈస్ సింగిల్ స్టెమ్ సెల్. ఇది ఎలా తయారు చేయబడింది అంటే బల్గేరియన్ రోస్ నుంచి తీసుకోబడింది. ఇట్ హాస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద రోజ్ ప్లాంట్, గ్రోస్ ఇన్ బల్గేరియా. దీంట్లో ఉంది. ఇది కూడా చాలా ఏమిటంటే ఒక టైమింగ్ లో తీసుకున్న పడిందండి. బల్గేరియన్ రోజ్ ప్లెజెంటా అనేది ఒక టైమింగ్. ఎప్పుడు ఇది 20 to 30 days లో ఇది తయారవుతుంది. తెల్లవారి 4 నుంచి తెల్లవారి 10 లోపు దీన్ని తీసుకుంటారు. తీసి దాంట్లో నుంచి మనం హార్వెస్ట్ చేసి ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో బల్గేరియన్ రోజ్ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద రీప్రొడక్టివ్ కోర్. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇది రీప్రొడక్టివ్ కోర్ నుంచి తీసుకునబడింది. అంటే ఫైటోప్లజెంటా. ఫైటోప్లజెంటా అంటే ఏమిటంటే మనం ఇంతకుముందు మాయా అంటాము. మాయా అంటే విత్తనాలు ఎక్కడ తయారవుతాయో, ఫ్లవర్ లో విత్తనాలు ఎక్కడ తయారవుతాయో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీప్రొడక్టివ్ కోర్. అక్కడి నుంచి దీన్ని
సీడ్ని, అంటే ఎక్కడ సీడ్ డెవలప్ అవుతుందో అక్కడ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి బల్గేరియన్ రోజ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్లాంట్ బేస్డ్ బయో టెక్నాలజీతో రిచ్ ఇన్ అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇది మన సెల్ గ్రోత్కు పనిచేస్తుంది అండ్ ప్రమోటింగ్. ఇందులో ఉన్న ప్రతి కాంపౌండ్ కూడా స్కిన్ కి బ్యూటీకి సప్లై చేస్తుంది. సో ఇంప్రూవ్డ్ మెటబాలిజం, ఎన్హాన్స్డ్ కార్డియోవాస్కులర్ హెల్త్, స్ట్రెంథన్ ఇమ్యూన్ సిస్టమ్, కోజెంటివ్, లోయర్ రిస్క్ ఆఫ్ ఒబిసిటీ, ప్రమోట్స్ స్లీప్ క్వాలిటీ. సో ఈరోజు మన రొసంటా ఎంతవరకు పనిచేస్తుందంటే ఆల్మోస్ట్ ఈస్ అ బేసిక్ ప్రోడక్ట్ కాబట్టి ప్రతిదీ కూడా దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూసుకున్నప్పుడు మనకు బల్గేరియన్ రోసు, ఎన్ఎంఎన్ టెక్నాలజీ. నేను ఒక డాక్టర్ గారు అన్నారు దీంట్లో ఎన్ఎంఎం టెక్నాలజీ ఉందా అంటే ఇది ఒక ఎంజైమ్ అండి. ఎన్ఎంఎం టెక్నాలజీ అనేది ఒక ఎంజైమ్ అండి. దిస్ ఇస్ అ కో ఎంజైమ్. అంటే Q10 ఇందులో వాడడం జరిగింది. Q10 కోసం మనం ప్రత్యేకంగా చెప్పాలంటే దీంట్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి. దానికి ఇంకొక కోసం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కోసం నేను చెప్తాను. వాట్ ఈస్ Q10 ఈస్ అ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్డ్ బై ద సెల్యులార్ లెవెల్. అంటే ఇది సెల్ డ్యామేజ్ ప్రొటెక్ట్ చేసి, సెల్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ఎన్ఎం అనే టెక్నాలజీ అనేది మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సపోర్ట్ హెల్తీ హార్ట్, బూస్ట్ ఎనర్జీ, రెడ్యూస్ స్ట్రెయిన్, రెడ్యూస్ చేస్తుంది. మన ఆయాసం వస్తూ ఉంటుంది కొంతమందికి, ఇది రెడ్యూస్ చేస్తుందండి. అండ్ రిలేటెడ్ మజిల్ పెయిన్. దీంట్లో ఫర్దర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. బల్గేరియన్ రోజ్, ఎంఎన్ఎం, బ్రౌన్ స్టీవార్డ్ అండ్ లోటస్ జెమ్. ఇది కూడా అండి ఆల్ఫా కూడా ఇంట్రొడ్యూస్ జరిగింది. ఆల్ఫా కూడా ఒక ఇది ఆల్ఫా అనేది ఇది కూడా ఒక విధమైన మొక్కకు సంబంధించింది. అంటే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటుంది. ఎంజైమ్స్, క్లౌస్ అంటే మన లవంగాలు, ప్లస్ విటమిన్స్ అండ్ మినరల్స్. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ తో మన రొసంటా అనేది తయారు చేయబడింది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా హై యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ, స్మూత్ అండ్ సిల్కీ స్కిన్, ఇంక్రీజ్ స్కిన్ ఎలాస్టిసిటీ, హెల్ప్ వూండ్ హీలింగ్, ఎపిడెమల్ స్కిన్ సెల్ రీజనరేషన్. ఇది promotes your youthful skin. ఎన్ఎంఎం కోసం ఆల్రెడీ మాట్లాడానండి. యాంటీ ఏజింగ్ టెక్నాలజీ ఉంది, ఇంప్రూవ్డ్ కోజెంటివ్ వైటాలిటీ, కార్డియోవాస్కులర్ పనిచేస్తుంది, స్ట్రెంత్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఎనర్జీ బూస్టర్, ఇంప్రూవ్ ఐసైట్ అండ్ విషన్. చాలా మంది మా వాళ్ళు ఉన్నారండి, మాకు నాంచరయ్య గారు మా అప్లైన్ ఉన్నారండి. ఇది వాడిన తర్వాత నేను కళ్ళద్దాలు పెట్టుకోవడం మానేశానని చెప్పారండి. నాకు కూడా సైట్ ఉందండి, కానీ నన్ను ఎవరైనా కళ్ళద్దాలు పెట్టుకోవడం చూసారు ఎవరైనా? లేదు. కారణం ఏమిటంటే దిస్ ఎన్ఎంఎం టెక్నాలజీ అనేది, ఎంజైమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో దిస్ ఈస్ బ్రౌన్ సీవెడ్ ఎక్స్ట్రాక్ట్. ఇది ఒక ఆల్గే అండి. ఇది సముద్రం నుంచి తీసుకెళ్ళబడింది, ఇది వాటర్ నుంచి తీసుకెళ్ళబడింది. ఇది హార్మోన్ ని బ్యాలెన్స్ చేస్తుంది, మెటబాలిక్ సిస్టమ్ బ్యాలెన్స్ చేస్తుంది, వెయిట్ లాస్ తగ్గిస్తుంది, అబ్జార్ప్షన్ ట్రైగ్లిజరైడ్స్, అది మన థైరాయిడ్ ఉంది కదా, థైరాయిడ్ వర్క్ చేస్తుంది, ఎన్హాన్స్ ఇమ్యూన్, సపోర్ట్ జాయింట్ అండ్ బోన్ హెల్త్. బికాస్ ఇది ఏమిటంటే సముద్రం తాలూకా ఆల్గే అండ్ స్టీవీడ్ అనేది, బ్రౌన్ స్టీవీడ్ రిచ్ ఇన్ అయోడిన్ ఎక్కువ ఉంటుందండి. దాంట్లో అయోడిన్ ఎక్కువ ఉన్నందువల్ల అయోడిన్ దేనికి పనిచేస్తుంది? థైరాయిడ్ పనిచేస్తుందండి. సో అవర్ ప్రోడక్ట్ రొసంటా ఇస్ వర్క్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్, ఐసో ఫైబర్. దాంట్లో 2 ఫైబర్స్ ఉంటాయండి. దట్ ఈస్ రిచ్ ఫైబర్ అండి, చాలా రిచ్ ఫైబర్ అండి. నెక్స్ట్ మనకు వచ్చింది లోటస్ జెమ్ ఎక్స్ట్రాక్ట్. ఇది లోటస్ సీడ్, ఇది లోటస్ సీడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడిందండి. దిస్ హెల్ప్ సెల్ డెవలప్మెంట్, సెల్ రిజనరేషన్, స్కిన్ కేర్, కొలాజిన్. ఇది కొలాజిన్ చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత రీవైటలైజేషన్ చేస్తుంది అండ్ మైటోకాండ్రియాకి చాలా హెల్ప్ అవుతుందండి ఫార్ ఆల్ దిస్ ఫంక్షన్స్. ఇది బేసికలీ ఫ్లవనాయిడ్స్ అండి. దిస్ లోటస్ జెమ్ అనేది ఫ్లవనాయిడ్స్ అండి. అంటే ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేసి ప్రొటెక్ట్ ఫ్రమ్ టిష్యూస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. 2 మనకి బెటర్ మిల్ అంటే కాకరకాయ మనకు తెలిసిందే. నార్మల్ కాకరకాయ జ్యూస్ తాగుతూ ఉంటాము. కాకరకాయ ఏమవుతుందంటే ఇంప్రూవ్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ బాగా చేస్తుందండి. అండ్ దిస్ ఈజ్ అ మెటబాలిక్ హెల్త్, మనలో ఉన్న మెటబాలిక్ హెల్త్ ని పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ మనం అనుకున్నాం, మన ఆల్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్ అనుకున్నాము. నార్మల్ తెల్లవారి కాకరకాయ జ్యూస్ వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా ఇది బెటర్ మేల్ అంటే. నెక్స్ట్ అశ్వగంధ.
సో అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్ అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ ఇది రికమెండెడ్ టు యూస్ ఓన్లీ రూట్ అండి. దీంట్లో ఉన్న వేరు అశ్వగంధ అనేది మనం చాలా చక్కగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దీన్ని అప్రూవ్ ఇచ్చారు. అండ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ రికమెండ్ టు యూస్ రూట్ ఓన్లీ. ఇదేమిటంటే నిద్ర బాగా వస్తుందండి. ఇది తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది. బూస్ట్ వైటాలిటీ, ఎందుకంటే బూస్ట్ ఫెర్టిలిటీ కాబట్టి ఇక్కడ టెస్టోస్టెరాన్ లెవెల్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ వైటాలిటీ పెంచుతుంది, స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది, లోయర్ కొలెస్ట్రాల్, రెగ్యులర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది, రెడ్యూస్ యాంగ్జైటీ. సో ఆల్ఫా ఈజ్ అగైన్ ఇస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇది కూడా ఫ్లావనాయిడ్స్ అండి. తర్వాత ఇది మోనోపాస్ కి బాగా పనిచేస్తుంది అంటే మోనోపాస్ సైకిల్స్ ఇది బాగా సపోర్ట్ చేస్తుంది, బ్లడ్ షుగర్ రెగ్యులేట్ చేస్తుంది, హెల్ప్ లోవర్ కొలెస్ట్రాల్ అండ్ సపోర్ట్ బోన్ హెల్త్. ఎందుకంటే ఇందులో కాల్షియం అండ్ మెగ్నీషియం ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చేస్తుంది. క్లవ్ అనేది ఏమిటంటే ఇది అగైన్ యాంటీ ఆక్సిడెంట్. మన లవంగాలు చెప్తాం కదండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో దీస్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది, బోన్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది, ఓరల్ అండ్ గట్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద క్లౌస్ ఇందులో వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈస్ ఎంజైమ్ బేస్డ్ అండి. ఇది కూడా డైజెస్ట్ ని ఇంప్రూవ్ చేస్తుందండి, డైజెస్ట్ పవర్ ని ఇంప్రూవ్ చేసి అండ్ మనం ర్యాపిడ్ ఆన్సెట్ బ్రేక్ డౌన్ బిటర్ మెలన్ ర్యాపిడస్ అంటే మన దీని ఏమవుతుందంటే ఏమైనా అసిడిటీ ఉన్న వాళ్ళకి, అసిడిటీలో ఉన్న చెప్తారు చాలా వరకు మీరు నిమ్మకాయలు తినకూడదండి, పులుపు తినకూడదండి, పులుపు వస్తువు తినకూడదండి అని చెప్తారు. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే అది బ్రేక్ డౌన్ చేస్తుందండి. వాటిని బ్రేక్ డౌన్ చేసి మన బ్లడ్ లో కలిసిపోయేలా ఇది వర్క్ చేస్తుంది. ఇందులో మన రొసెంటాలో వాడడం జరిగింది. అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఎస్ వీ హ్యావ్ మల్టీ విటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్ అన్ని రకాల అయింది, విచ్ ఈస్ గోయింగ్ టు యూస్ ఫర్ ద ఫ్లూయిడ్ బ్యాలెన్స్. ఎందుకు ఫ్లూయిడ్ బ్యాలెన్స్? మనం ఇందాక అనుకున్న మన ప్రోడక్ట్స్ అన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్స్. యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్స్ అనేటప్పుడు ఇవన్నీ కూడా అల్కలైన్ ప్రోడక్ట్ అనేటప్పుడు మన బాడీలో ఉన్న pH వాల్యూ 7 ఈస్ ద నార్మల్. చిన్నపిల్లలకు 7, పెద్దవాళ్ళకి అందరికీ కూడా 7.5 to 8.5 అనేది మనకు ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చాలా రకాలైన అనర్థాలు వస్తాయి. నిన్న మన వాణి గారికి దీనికోసం చాలా బాగా క్లాస్ తీసుకోనండి. మనకి ఎందుకు మన ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు ఎందుకు అరిగిపోతున్నాయి, ఎందుకు రకరకాల జబ్బులు వస్తున్నాయంటే కారణము మనలో ఉన్న ఫ్లూయిడ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. ఎందుకు అంతా కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో ఆక్సిడేషన్ అయిపోయి అసిడిక్ నేచర్ లో వెళ్తున్నాం కాబట్టి, యాంటీ ఆక్సిడెంట్స్ సరైన మోతాదులో తీసుకోవడం లేదు కాబట్టి జబ్బు అనేది స్థిరంగా ఉండిపోయి ఎక్కువ అవుతుంది. సో విటమిన్స్ అండ్ మల్టీ విటమిన్స్ మనలో యాడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. సినర్జెటిక్ బ్లెండ్స్, దీస్ ప్రొడక్ట్స్ ఆర్ సినర్జెటిక్ బ్లెండ్స్. ఇది ఎట్లా తీసుకోవాలి? మన ఈ రొసెంటా అనేది తెల్లవారి లేవగాన అంటే రాత్రి పడిగేటప్పుడు బ్రష్ చేసుకోవడం కానీ, లేదు నోళ్ళు బాగా పుక్కిలించేసి ఉమ్మేసి బాగా కొంచెం నీళ్లు తాగి మంచి స్లీప్ అయిన తర్వాత తెల్లవారి లేవగాన ఎంత వేగంగా లేచిన తర్వాత బ్రష్ చేయకూడదు, ఉమ్మేయకూడదు, మింగకూడదు, నీళ్లు తాగకూడదు. చెప్పగాలంటే పాచి నోరుతోని నాలికి కింద వేసుకోవాలి. నాలికి పైన కాదండి, నాలికి కింద వేసుకోవాలి. కట్ చేసి నాలుగు కింద వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఉమ్ముతో అంటే సబ్లింగ్వల్స్, దీంట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ కూడా చెప్తారు తెల్లవారు లేవగానే బ్రష్ చేయకుండా ఒక చెంబు నీళ్లతో తాగే అలవాటు, చాలా మంది కాపర్ దీంతో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. సో బికాస్ దీంట్లో ఆ ఉమ్ములో అంత యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. మనం ఎక్కడ దెబ్బ తగిలితే ఏం చేస్తాం, ఉమ్ము తీసి పెడతాము. ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరు ఒప్పుకోవడం లేదు, కానీ పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. సో ఆ నాలుగు కింద వేసుకొని ఒక 2 నుంచి 3 సెకండ్స్ ఉన్నట్టయితే కరిగిపోతుంది మన సబ్లింగ్వల్స్ తో. కరిగిన తర్వాత దాన్ని మింగేయవద్దండి, కరుగుతుందని దాన్ని మింగేయవద్దండి. అది కరిగినంత వరకు ఉంచి కొంచెం పుక్కిలించండి. మనం ఉమ్ముతో అంటే మన యొక్క తాలూకా లాలాజలంతో బాగా కొంచెం పుక్కిలించండి. పుక్కిలించినప్పుడు ఏమవుతుందంటే దాని మిక్చర్ బాగా తయారవుతుంది. బికాస్ దిస్ ఇస్ ఎంజైమ్డ్ బేస్డ్ కాబట్టి, ఎన్ఎంఎన్ టెక్నాలజీ ఉంది కాబట్టి బ్లడ్ లో చాలా ఫాస్ట్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది పుక్కిలించి నీళ్లు మింగేయాలి, ఉమ్మేయకూడదు, మింగేయాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ అండి, రూమ్ టెంపరేచర్ వాటరు 1/2 లీటర్ నుంచి 1 లీటరు
పుక్కిలిస్తూ తాగాలి. ఒక్కసారి పోసుకొని తాగడం కాదు, పుక్కిలించుకుంటూ తాగినట్టయితే ఇది మనగా బాగా పనిచేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద క్లినికల్ స్టడీస్. అండ్ మన ప్రోడక్ట్స్ కోసం రకరకాలుగా క్లినికల్ స్టడీ చేసి ఒక్కొక్క కంట్రీ వాళ్ళు మనకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు ప్రివెంట్ చేస్తుంది, మెటబాలిక్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ ఎన్ఎంఎం టెక్నాలజీ అనేది యూనిక్ టెక్నాలజీ. మనలో ఉన్న ఎన్ఎంఎం టెక్నాలజీ ఏ ప్రోడక్ట్ లో లేదండి. డాక్టర్స్ కి మీరు వెళ్ళాలి అంటే, డాక్టర్స్ కన్విన్స్ చేయాలంటే ఒకటేనంటే, దీంట్లో ఎన్ఎంఎన్ టెక్నాలజీ ఉంది అంటే కళ్ళు మూసుకొని రికమెండ్ చేస్తారు. సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ అవర్ రొసెంటా అండి. ఇంకా దీనిపైన ఏమైనా మనకి క్వారీస్ ఉంటే నేను ఫర్దర్ క్లాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే టైం షార్ట్ కాబట్టి, 7:15 కాబట్టి ఐ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ద ప్రోడక్ట్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నానండి. నౌ ఇట్ కమ్స్ టు అర్బనిజం. రెండో ప్రోడక్ట్ అర్బనిజం, యూనిక్ ప్రోడక్ట్ అండి. దిస్ ఇస్ అన్ యూనిక్ ప్రోడక్ట్ అండి. మొన్న శ్రీకాకుళంలో మీటింగ్ జరిగిందండి. శ్రీకాకుళం నుంచి ఒక అతను వచ్చాడండి. సార్, నాకు ఒక్క రోజులో పని చేస్తే నేను ఐడి వేస్తాను. మా సీను బాబుకి మేము, మా శంకర్ గారు మీ ఫోటో కూడా తీసుకున్నాం. ఒక్కరోజు అండి, మార్నింగ్ వేసుకున్నారు, రాత్రి వేసుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ నాగావళి నది బయట ఉన్నారండి, నాగావళి నది ఒడ్డున ఉన్నారండి. ఏమంటే, సార్ ఇదేం సార్ ఇంత అద్భుతంగా పనిచేస్తుంది, నాకు అర్జెంటుగా నా ఐడి వేసి. నేను రాత్రి బ్రహ్మముహూర్తము 10:30 నుంచి 11:15 వరకు బ్రహ్మముహూర్తం నిన్న. ఆ టైంలో అతను ఐడి వేయ అంటే, ఈ ప్రోడక్ట్ తాలూకు యూనిక్నెస్ చెప్తున్నానండి. దిస్ హెల్ప్స్ us స్టే స్లిమ్ యాజ్ ఈజీ యాజ్ ఈటింగ్ క్యాండీ. మనం ఒక చాక్లెట్ చప్పరించినట్టుగా, చిన్నప్పుడు పుల్లలు చాక్లెట్ ఉంటాయి కదా, నిమ్మకాయ చాక్లెట్ దొరికేది మా చిన్నప్పుడు, 3 పైసలు దొరికేది. ఆ విధంగా దీన్ని నోట్లో వేసుకొని జస్ట్ లాలాజలంతో మిక్స్ అవ్వాలి. ఇది ఎందుకు మిక్స్ అవుతుందంటే, మనలో ఉన్న ఒబిసిటీని తగ్గిస్తుందండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇది అడిపోస్ టిష్యూ అని చెప్తామండి. అడిపోస్ టిష్యూస్ అనేది మన శరీరంలో 7 రకాలైన, అంటే 7 పొరలు చర్మాలు ఉంటాయండి. 7 చర్మాల తర్వాత లోపల ఆర్గన్ ఉంటుంది. ఆర్గన్ కి 7వ చర్మం మధ్యన ఒక చిన్న గ్యాప్ ఉంటుందండి. అక్కడ అది అడిపోస్ టిష్యూ అంటారు. ఒబిసిటీ ఏమవుతుందంటే, ఆర్గన్ పెద్దదవడం లేదండి, చర్మం అనేది ముందుకు నెట్టబడుతుంది. దానికి కారణం ఏమిటి అంటే, మనకి అక్కడ ఫ్యాట్ అండి. ఆ ఫ్యాట్ ఏంటంటే, మనకు 2 రకాలుగా ఫ్యాట్ ఉంటుంది. సారీ, ఇక్కడ వచ్చేసరికి ఈ ఒబిసిటీ వల్ల మనం ఫ్యాట్ బర్న్ చేయాలి. ఫ్యాట్ బర్న్ చేయాలి అంటే ఏం చేయాలి, ఏమవుతుంది దీనివల్ల? హై బ్లడ్ ప్రెషర్, టైప్ 2 డయాబెటిక్. నార్మల్గా మనకి టైప్ 2 డయాబెటిక్ అనేది, టైప్ 1 డయాబెటిక్ ఇస్ నాట్ క్యూరబుల్, అది మన జన్మతో వస్తుంది. టైప్ 2 అనేది మన లైఫ్ స్టైల్ బాగులేదు కాబట్టి టైప్ 2 వస్తుంది. ఇది క్యూరబుల్ అండి. స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది, తర్వాత మనలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, పూర్ బాడీ ఇమేజ్, లో సెల్ఫ్ ఎస్టీము, ఎమోషనల్, చాలా నెగిటివ్గా ఎమోషనల్గా, మన నెగిటివ్ ఎమోషన్కి వెళ్తా అంటే అన్నీ మనం పట్టించుకో అందులో. సోషల్ స్టిగ్మా అంటే నలుగురిలో వెళ్ళడానికి కొంచెం సిగ్గుగా ఉంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏమి ఇంత ఉబకాయంతో ఉన్నాను అనేసి. దానికి కారణం ఏమిటంటే, ఆల్రెడీ మన మేడం గారు తీసుకున్నారు. బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ ఎలా క్యాల్కులేట్ చేయాలని ఒక ఫార్ములా ఇవ్వబడిందండి. సో దిస్ ఈస్ హౌ ద ఫీమేల్ బాడీ అపియర్స్. పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఎలా పెరుగుతుంది, దిస్ ఇస్ వాట్ అ పర్సన్ ఇస్ కట్ డౌన్. మొత్తం కట్ డౌన్ చేసి అక్కడ ఉన్న ఏంటి, మనలో ఉన్న ఫ్యాట్ అంతా వెళ్ళిపోతే శరీరం ఇలా తయారవుతుంది. సో దిస్ కట్ డౌన్ క్యాలరిక్ ఇంటేక్ ఫ్రమ్ డైట్, బూస్ట్ మెటబాలిక్ టు లూజ్ వెయిట్. అంటే మనం ఏం చేస్తాము, స్లిమ్ అవ్వడానికి ఆహారం మానేస్తాము, ఉపవాసం ఉంటాము, ఏవేవో రకరకాల ప్రోడక్ట్స్, డ్రింక్స్ తాగుతాము. వీటి మూలంగా ఏమవుతుంది, తగ్గినట్టు తగ్గుతుంది, కానీ అవి ఆపేసిన తర్వాత తిరిగి 4 టైమ్స్ ఆఫ్ ద బాడీ వచ్చేస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే, అక్కడ మనకు 2 రకాలైన ఫ్యాట్ ఉంటుందండి. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేసి, విసలర్ ఫ్యాట్ అనేసి. అప్పుడు ముందుగా చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, సూటబుల్ ఫర్ అందరికీ కూడా, వీళ్ళు ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరికీ ఏంటి, వర్కహాలిక్, ఫుడ్ లవర్స్, స్టే అప్ లేట్, నో టైమింగ్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, రీబౌండ్ వెయిట్, అంటే ఈ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మనం వాడడానికి అవకాశం ఉంది. సో వాట్ ఈస్ అర్బనిజం? Urbanism is a unique slimming solution in the form of specialized candies. Each box includes 2 types: Suns for daytime fat burning and metabolism boosting. Night లో వేసుకోవాల్సిన moons for night detox and weight management. This convenient approach helps busy individuals achieving their weight loss goals effectively and
టేస్ట్ఫుల్లీ. సో అర్బరీస్ లో రెండు ఉంటాయి. ఒకటి సన్స్, ఇది మార్నింగ్ వేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ ముందుకు కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ. అసిడిటీ ఉన్న వాళ్ళకి, హెవీ అసిడిటీ ఫామ్ అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత, అసిడిటీ లేని వాళ్ళకి తెల్లవారి రొసంటా వేసుకోవాలి. రొసంటా వేసుకున్న తర్వాత కొంత టైం అయిన తర్వాత, ఎప్పుడు మనం హెవీ మీల్ ఎప్పుడు తీసుకుంటామో, హెవీ మీల్కు ముందు కానీ హెవీ మీల్ తర్వాత కానీ ఈ సన్స్ అనేది తీసుకోబడుతుంది. ఇది బర్న్ ఫ్యాట్ వైల్ యూ వర్క్. ఇది మనం తీసుకొని సబ్లింగ్వల్స్ తో మిక్స్ అవ్వి ఉండాలండి. ఇది నోట్లో పెట్టి లాలాజలంతో ఇటు అటు ఇటు అటు కదల. ఎందుకంటే లాలాజలం యాంటీ ఆక్సిడెంట్ ఉంది కాబట్టి, యాంటీ ఇన్ఫ్లమేబుల్ ఉంది కాబట్టి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి, నోట్లో వేసుకొని చాక్లెట్ ని ఇటుపక్క అటుపక్క ఒక్క దగ్గర ఉంచకుండా లాలాజలంతో కదుపుతూ తడుపుతూ కదుపుతూ కడుపుతూ మెల్లిమెల్లిగా దాన్ని ఆస్వాదిస్తూ ఆ రసాన్ని మింగాలండి. కొరికి తినేయడం కాదు. పౌడర్ చేసి నీళ్ళ నోట్లో వేసుకొని నీళ్లు తాగడకూడదు. ఇది ఎంత బాగా మనకు సబ్లింగ్వల్స్ తో మిక్స్ అయితే అంత బాగా ఫ్యాట్ ని కరిగిస్తుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ అండి. మొట్టమొదటి వచ్చింది ఇటాలియన్ మోరోసిల్, అంటే ఇది ఒక రెడ్ కలర్ అయిన ఒక ఆరెంజ్ అండి. ఇది ఎక్కడ పండిస్తారంటే మనకి అగ్ని పర్వతాలు ఉంటాయండి. అగ్ని పర్వతాలు పేలిన తర్వాత అగ్ని పర్వతాలకు యాష్ వస్తుందండి. ఆ యాష్ అనేది చాలా వేడిగా ఉంటుంది. అందులో ఇది పండిస్తారండి. ఈ ఇటాలియన్ మోరోసిల్ అనేది పండిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన ఫ్యాట్ ని చాలా చక్కగా ముక్కలు చేస్తుందండి. అంటే ఫ్యాట్ పైన చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే దిస్ ఇస్ కాల్డ్ అస్ ఎక్సోథర్మిక్ ప్రోబయాటిక్ అని చెప్తామండి. సో ఎక్సోథర్మిక్ ప్రోబయాటిక్ వల్ల ఏమవుతుందంటే ఇది కల్టివేటెడ్ ఇన్ వల్కనో సాయిల్ రీజన్. ఇది వెయిట్ మేనేజ్మెంట్ కి, మెటబాలిక్ హెల్త్ కి బాగా పనిచేస్తుందండి. ఇది ఫ్యాట్ ని అక్యుములేట్ అవ్వకుండా, ఇది లిపిడ్ మెటబాలిజం కి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే ఇది హై టెంపరేచర్ లో పండినందువల్ల ఇవి చాలా రెడ్ గా ఉంటాయండి. రెండోది గ్రీన్ టీ. మనకు తెలుసండి, తెల్లవారు లేకుండా చాలా మంది మనకు గ్రీన్ టీ తాగే అలవాటు ఉంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, వెయిట్ మేనేజ్మెంట్ పనిచేస్తుంది, స్కిన్ ప్రొటెక్షన్ కి ఒక కవర్ లాగా పనిచేస్తుండదు. అంటే ఒక స్కిన్ ప్రొటెక్షన్ ఇది బాగా పనిచేస్తుంది. గ్రీన్ కాఫీ బీన్, ఇదేంటంటే రా కాఫీ అండి. రా కాఫీ బీన్ లో నుంచి అన్రోస్టెడ్ ఎక్స్ట్రాక్ట్ బీన్ అనమాట. ఇది కూడా వెయిట్ లాస్ కి, స్టమక్ అప్సెట్ అవ్వకుండా, ఎందుకంటే స్టమక్ లో మనం తిన్నది డైజెస్ట్ అవ్వడానికి స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఈ గ్రీన్ కాఫీ బీన్ అనేది మనకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ వైట్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్. ఈ వైట్ కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇది కూడా న్యాచురల్ ఎంజైమ్ అండి, ప్రోటీన్ కమ్ ఎంజైమ్. దిస్ అన్ యాక్టివ్ ఉంది. దీంట్లో ఏముందంటే ఇట్ స్టాప్స్ ఆల్ఫా అంబ్లెజీ, అంటే డైజెస్టివ్ క్రాబ్స్ లేకుండా అది మనం పనిచేస్తుంది. వెయిట్ లాస్ మేనేజ్మెంట్ పనిచేస్తుంది. దిస్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ మనకి స్టీవియాలో కూడా కనిపిస్తుందండి. రెండో ప్రోడక్ట్ ఏమిటంటే రాస్బెర్రీస్. మూడవది హుడియా గార్డోని అండ్ జన్మికా పౌడర్. అంటే ఇదేమిటి, ఈ రాస్బెర్రీస్ ఏం చేస్తుంది అనేటప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఇన్ఫ్లేమబుల్ బర్న్ ఫ్యాట్ ఇన్సైడ్, స్ట్రెంథెన్ బాడీ కౌస్, బూస్ట్ మెటబాలిక్ సిస్టమ్, రెడ్యూస్ ఆకలి తగ్గిస్తుంది, హెపటైటిన్ అంటే మనం ఎక్కువగా ఆహారం తీసుకోకుండా కొంత ఆహారంలోనే మనం తృప్తి పడేలా చేస్తుంది. ఇది ఫ్యాట్ ని ముక్కలు చేస్తుందండి. ఇది ఇటాలీ మోర్సల్, ఇది హై కాన్సన్ట్రేటెడ్ చెప్పాను యాంటీ అడిపోటిక్ టిష్యూస్ ఉన్నాయి కదా, వాటిని కంప్రెస్ చేస్తుందంట. అంటే లావు లేకుండా అంతగా చక్కగా దగ్గర, అంటే మన శరీర ఆకృతిని నిర్మిస్తుందండి. సో లిపోలిసిస్ అంటే మనలో ఉన్న ఒక తేమ ఉంటుందండి, చర్మంలో ఒక తేమ ఉంటుంది, ఆ తేమని డ్రై అవ్వకుండా ఇది కాపాడుతుందండి. గ్రీన్ కాఫీ బీన్ యాజ్ వి సెడ్ మెటబాలిక్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. లీఫ్ వచ్చేసరికి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్, అక్కడ కార్బోహైడ్రేట్ బ్లాకింగ్, అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్ఫా అమ్లైజ్ ఇన్హాబిటర్ క్యాలరిక్ డిఫిషియెంట్, అంటే మనలో ఉన్న క్యాలరీని ఇది కంట్రోల్ చేస్తుందండి. బాగానే అవుతుంది. సో హుడియా గార్డోనెల్ ఇదేంటంటే ఒక విధమైన క్యాక్టస్ అంటామండి. మన అంటే ఒక ఎడారిలో పెరిగే ఒక మనం క్యాక్టస్ అని చెప్తాము. మన ఇంటి ముందు కూడా చాలా వరకు మనం వెళ్ళేటప్పుడు ఇవి మనకు కనిపిస్తుంది క్యాక్టస్. సో ఇది డెజర్ట్ ప్లాంట్ అండి. ఎఫెక్టివ్ గా వెయిట్ లాస్ గా బాగా పనిచేస్తుందండి. దిస్ ఈస్ ద సపోర్ట్ ఫీలింగ్ ఫుల్నెస్, వెయిట్ లాస్ బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ జన్మే
జెన్మిచియా అని ఉంది. ఇదేమిటంటే ఇది జపాన్ నుంచి తీసుకొనబడిందండి. ఇంక్రీసెస్ అడిపో అడిపోనెస్ తయారు చేస్తుంది. ఇది మన ఏమిటంటే గ్లూకోజ్ లెవెల్ని పెంచుతుంది, అంటే రెగ్యులర్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేస్తూ ఫ్యాట్ అండ్ ఫైట్ ఇన్ఫ్లమేషన్. ఇది ఫ్యాట్ అని ఇది ఇన్ఫ్లమేషన్ చేస్తుంది. ఇది మన యాక్చువల్గా ఇది చెప్పడం ఒక ఆయుర్వేదంలో వాడడం జరిగిందని. జన్మిక ఇది అనేది ఏంటంటే మన ఆయుర్వేదంలో వాడడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే మన ఫ్యాట్ ఉంటుంది కదా, మన ఫ్యాట్ని ఇది ఎలా కరిగిస్తుందంటే చిన్న 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 ముక్కలుగా చేస్తుందండి. అంటే మనకు షుగర్ ఎంత సైజులో ఉంటుందండి, షుగర్ అనేది చాలా చిన్న చిన్న గ్రాన్యూల్స్ గా తయారవుతుంది. కాబట్టి ఇది చిన్న చిన్న గ్రాన్యూల్ గా తయారు చేయడానికి ఈ జన్మైక అనేది ఉపయోగపడుతుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళరా శ్రీను, ముందుకు వెళ్ళండి. ఇందాక ఇది రాస్బెర్రీ ఉంది కదా, ఇది ఇంకా యాంటీ అడిపోస్ టిష్యూ, గ్రీన్ కాఫీ అయిపోయింది, వైట్ కిడ్నీ అయింది. ఓకే, నెక్స్ట్ జన్మైక. సో ఇక్కడ రాస్బెర్రీస్ అంటే బేసిక్లీ బెర్రీస్ అంటే ఏమిటి అంటే మనం రకరకాల పళ్ళు పేర్లు చెప్తామండి. రౌండ్గా ఉన్న ఏ ఫ్రూట్ అయినా మనం బెర్రీస్ అంటారండి. ఇప్పుడు నార్మల్గా మనకి రౌండ్గా దొరికేవి ఏమిటంటే నేరేడు పళ్ళు అండి. నేరేడు పళ్ళు ఎందుకు తీసుకుంటాం అంటే ఇది ఆ జాతికి చెందిందే, బట్ ఇది రెడ్ కలర్. ఇవన్నీ కూడా ఇది రాస్బెర్రీ. సో మన బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ఇలాగ బెర్రీస్ అంటాము. సో ఇది ఏమవుతుంది అంటే ఈ బెర్రీస్ వల్ల ఏమవుతుందంటే ఇంక్రీసెస్ మనలోనున్న ఒక స్కిన్ ఉంటుంది, పేగుల్లోనున్న ఒక విధమైన చెప్తారు కదా వెంట్రుకలు తినేసిన. కొంతమంది బ్రష్ చేస్తుంటారండి, 6 నెలలకు ఒక బ్రష్ వాడతారండి. ఆ బ్రష్ లో చిన్న 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 ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయండి, అవి వెళ్ళిపోతాయండి కడుపు లోపలికి. తెలియకుండా కొన్ని తల వెంట్రుకలు, హెయిర్ గట్ర వెళ్ళిపోతుంటాయి, గోళ్ళు కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతుంటాయండి. అందుకు ఏం చెప్తామంటే మనం ఆ సీజనల్ ఫుడ్ లో వచ్చేటప్పుడు నేరేడు పళ్ళు తీసుకోవాలి అని చెప్తారండి. సో ఇవన్నీ కూడా ఆ కేటగిరీ చెందింది కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ లేకుండా దాన్ని కూడా ఒక డైజెస్ట్ చేసేలా అన్ని రకాలైన బెర్రీస్ అండి. అక్కడ పేరు రాస్బెర్రీ అంటే రెడ్ కలర్ లో ఉంటుంది కదా, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, అకాయి బెర్రీ, ఇలాగే ఎన్ని రకాల బెర్రీస్ అన్నా కూడా వాళ్ళు చేసే దాంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, ఇది మనకి పేగుల లోపలికి వెళ్ళి పనిచేసి ఒక లైనింగ్ క్రియేట్ చేస్తుందండి. నెక్స్ట్ సో ఇవన్నీ కూడా సినర్జెటిక్ బ్లెండ్స్ అండి. నెక్స్ట్ మూన్స్ అండి. ఈ మూన్స్ కూడా ఇది కూడా నైట్ టైం వేసుకోవాలండి. ఇది డిటాక్స్ వైల్ యూ స్లీప్. రాత్రి పడుకునేటప్పుడు ఇది మనకు డిటాక్స్ చేస్తుంది. ఇది కూడా ఫ్రాన్స్ లో తయారవుతుందండి. ఈ ఆరెంజ్ కూడా ఫ్రాన్స్ లో తయారవుతుంది. దిస్ ఈస్ ఆల్సో రిచ్ బట్ విటమిన్ సి తో ఉంటుందండి. అండ్ ఫ్రూట్ ఎంజైమ్స్, అన్ని రకాల ఫ్రూట్ ఎంజైమ్స్ తీసుకుని పడింది. అండ్ పెరెల్లా లీఫ్, కివీ ఫ్రూట్, గ్రీన్ టీ, ప్రోబయాటిక్స్ ఎందుకు తీసుకున్నారంటే మనకి డైజెస్ట్ అయ్యి తెల్లవారుసరికి గట్ నీట్ గా ఉండి తెల్లవారుసరికి కాన్స్టిపేషన్ లేకుండా, అంటే మలబద్ధకం లేకుండా తీసుకున్న ఆహారం అంతా కూడా చక్కెర ముక్కలాగా చిన్న 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 పార్టికల్ గా డివైడ్ చేస్తుంది. ఇది బయటకు నెట్టడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రోబయాటిక్స్. సో ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే స్లిమ్ గా ఉండడానికి, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ పనిచేస్తుంది, డిటాక్సిఫికేషన్ చేస్తుంది, బాడీ వెయిట్ తగ్గిస్తుంది, అండ్ ఎన్హాన్సెస్ స్టాటిటీ. చూడడానికి చాలా మన అపియరెన్స్ చాలా బాగుండడానికి తయారవుతుంది. వెయిట్ రీబౌండ్ అవ్వకుండా, తిరిగి అనుకున్నాం కదా మిగిలిన ప్రోడక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా మన వెయిట్ వస్తుంది. ఇది వెయిట్ పెరగకుండా ఉండడానికి ఈ ఇంగ్రీడియంట్స్ వాడడం జరిగింది. దానికి దీస్ ఆర్ ద వేరియస్ ఇంగ్రీడియంట్స్ విచ్ హాస్ బీన్ యూస్డ్. వీటి తాలూకు ఇవన్నీ కూడా కంపెనీ పంపించిందండి. లేటెస్ట్ గా కంపెనీ ఇచ్చిన ప్రోడక్ట్స్ కోసం మాట్లాడుతున్నాము, అంటే ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెండోది పెరిలా లీఫ్ తర్వాత కాంటోఫ్లోప్ ఎక్స్ట్రాక్ట్. ఇది అడిషనల్ గా ఎందుకంటే మనకి గర్బూజా ఎందుకు తీసుకుంటామండి, నార్మల్ గా ఈ మధ్య కాలంలో గర్బూజా ఎక్కువ కొంటున్నారు. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ కి బాగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకము లేకుండా, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అందుకే ఇది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, రిడ్యూస్ ఇన్ స్ట్రెస్ లెవెల్, ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీ.
విటమిన్ సి యాడ్ చేయడం పడింది. బికాజ్ విటమిన్ సి ఏమవుతుందంటే లోపల తగిన గాయము కానీ లోపల ఉన్న ఏదైనా ఇబ్బంది కానీ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ లేకుండా విటమిన్ సి అనేది స్పీడీ రికవరీగా అది పనిచేస్తుంది. నార్మల్గా విటమిన్ సి ఎవరికి ఇస్తామండి? ఆపరేషన్ అయిన వాళ్ళకి, కుట్లు కుట్టిన వాళ్ళకి, తర్వాత దెబ్బ తగిలిన వాళ్ళకి, గాయం వేగరంగా ఆరాలి అంటే ఏం చేస్తాము? ఒక ఉసిరికాయ తినమంటాం. ఒక ఉసిరికాయ తింటే చాలా వేగరంగా గాయం అనేది తగ్గుతుంది. అదే ఇక్కడ వాడడం జరిగింది. నెక్స్ట్, సో ఇవన్నీ కూడా synergetic blends. How to consume? So as we said, before breakfast or before heavy meal, అసిడిటీ ఉన్న వాళ్ళు ఒకటి సబ్లింగ్వల్స్ తో బాగా మిక్స్ చేసిన తర్వాత నమలకూడదు, మింగేయకూడదు. తీసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్ వాటర్ తో 2-3 సార్లు పుక్కిలించి దాన్ని లోపల తీసుకోవాలి కానీ ఉమ్మేయకూడదు. మూన్స్ కూడా అంతే. టేక్ 1 బిఫోర్ స్లీప్. ఇది కూడా ఆల్టర్నేటివ్ విత్ నైట్ పడుకుంటే తెల్లవారుసరికి ఇది కూడా కొంచెం నీళ్లు పుక్కిలించి తాగవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏమిటంటే, సార్ ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందంటే అవ్వదండి. యూ హ్యావ్ టు గివ్ టైం ఫర్ మినిమం 45 minutes to 50 minutes టైం తీసుకుంటుంది. యూ హ్యావ్ టు గివ్ ద టైమింగ్. ఎందుకంటే ఇది బాడీ మీద వర్క్ చేస్తుంది కాబట్టి గాబరా పని అవ్వదండి. 100% పనిచేస్తుంది. మనకు తెలుసు మన ప్రొడక్ట్స్ అన్ని కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇవ్వాలంటే ప్లాన్ చెప్పిన వెంటనే 2 చేతులు పెట్టి 2 చాక్లెట్లు పెట్టండి. శంకర్రావు బాగా చెప్తారు, నా జీవితం మార్చింది 2 చాక్లెట్లు. ఇప్పుడు తాడి శివ గారు చెప్తారు, నన్ను నాశనం చేసింది ఇతను, ఇగో 2 చాక్లెట్లు ఇచ్చారు. మీరు కూడా ఇవ్వండి, మనం కూడా అందరికి ఇస్తాము. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ లిఫ్ట్ మ్యాట్స్. వండర్ఫుల్ ప్రోడక్ట్. లిఫ్ట్ మ్యాట్స్ ఎవరికంటే ఇది ఫీమేల్ కి, ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఫీమేల్. స్పైస్ అప్ విత్ కాన్ఫిడెన్స్. మన ఒక లుక్ ను పూర్తిగా మార్చేస్తుందండి. ఇది కంప్లీట్ ఎండోక్రైన్ సిస్టమ్ మీద వర్క్ చేస్తుందండి. ఇది కంప్లీట్ ఫీమేల్ ఎండోక్రైన్ సిస్టమ్. బేసిక్ ఏమవుతుందంటే ప్రతి మానవుడికి 2 ఉంటాయండి. అంటే మేల్ హార్మోన్ ఉంటుంది, ఫీమేల్ హార్మోన్ ఉంటుంది. అంటే మనకి ఈస్ట్రోజన్ ఉంటుంది, అదేవిధంగా మేల్కి వచ్చేటప్పుడు టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఇద్దరికి ఉంటుందండి. ఆడవాళ్ళకి మగవాళ్ళ హార్మోన్ ఉంటుంది, ఆడవాళ్ళ హార్మోన్ ఉంటుంది. మగవాళ్ళకు కూడా మగవాళ్ళ హార్మోన్ ఉంటుంది, ఆడవాళ్ళ హార్మోన్ ఉంటుంది. కానీ ఫీమేల్కి వచ్చేసరికి ఈ ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది, తక్కువగా టెస్టోస్టెరాన్ ఉంటుంది. మగవాళ్ళకు వచ్చేసరికి టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మోతాదులో ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఇది ఎలా పనిచేస్తుంది? లిఫ్ట్ మ్యాక్స్. So, Liftomax Rejoice designed to enhance women health and confidence. Formulated with the powerful natural ingredients, Liftomax supports firm and toned breast and shape తీసుకొస్తుంది, సైజెస్ ను బాగా బూస్ట్ చేస్తుంది, హార్మోన్ డెవలప్ చేస్తుంది, స్కిన్ డెవలప్ చేస్తుంది, బ్లడ్ ఫ్లోను పెంచుతుంది, లిపిడోన్ బాగా పెంచుతుంది, ప్రమోట్ రీజనల్ హెల్త్ అని బాగా డెవలప్ చేస్తుంది. అంటే ఇదేమిటి బేసిక్ గా నేను షార్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తానండి. సో ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా పనిచేస్తూ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో చాలా వరకు ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ఓవరీస్ అండి. ఇది ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఈ ఎంజైమ్ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఓవరీస్. అంటే ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ ఓవరీస్ నుంచి తీసుకోబడుతుందండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఓవరీస్ నుంచి ఎప్పుడు మీకు ప్రొడ్యూస్ చేయబడిందో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ దీనిపైన ఈ యొక్క ఎంజైమ్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఏమిటో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎప్పుడు మొదలవుతుంది? వెన్ ఏ చైల్డ్ బికమ్ ప్యూబర్టీ, ఒక కౌమార దశలో అంటే యుక్త వయసు అని చెప్తామండి. యుక్త వయసుకు రావాలి అంటే కూడా ఒక అమ్మాయి పరిపూర్ణమైన స్త్రీగా తయారవ్వాలి అంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో ఈ సెక్షువల్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రాపర్ గా ఉంటేనే అక్కడ ప్యూబర్టీకి వస్తారు, లేకపోతే ప్యూబర్టీకి రారు. నాకు గత లాస్ట్ 2 months 4 అమ్మాయిలు వచ్చారు. అమ్మాయికి 24 సంవత్సరాలు, ఇంకా కూడా అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంటుంది కానీ అమ్మాయి ప్యూబర్టీకి రాలేదు. కారణం ఏమిటి అంటే అక్కడ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ సరిగ్గా లేదు కాబట్టి అక్కడ ప్యూబర్టీకి రాలేదు. దీని మూలంగా ఏం జరుగుతుందంటే వీల్ హ్యావ్ మన తాలూకా స్త్రీ తాలూకా అపీరెన్స్ చూడడానికి చాలా లక్షణంగా ఉంటుంది,
ఒక మహాలక్ష్మిలా ఉంటారు, చేతులెత్తి దండం పెట్టేలా ఉంటారు. దీని మూలంగా ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది, బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. సో ఇక్కడ ప్యూబర్టీ వచ్చేటప్పుడు ఫిజికల్ చేంజెస్ అన్నిటికీ ఇదే కారణం అండి. లేడీ తాలూకా అమ్మాయి తాలూకా ఫిజికల్ చేంజెస్ అంతా ఇలాగే కొంతమంది చూడండి, అమ్మాయిలు ప్యూబర్టీ అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత ఒక 18 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత ఏపుగా పెరుగుతారండి, ఎంత హైట్ పెరుగుతారు, ఎంత దృఢంగా ఉంటారు. కొంతమంది సన్నగా బక్క చిక్కినట్టు ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ లో ఉన్న ఈస్ట్రోజన్నే కారణము. ఇది ఆర్గన్ గ్రోత్ కు ఉపయోగపడుతుంది, బోన్ హెల్త్ కు ఉపయోగపడుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా వస్తుంది, అండ్ స్వెల్లింగ్స్, బోన్స్ లో గట్రా స్వెల్లింగ్స్ వస్తాయి, తర్వాత ముఖం వాచిపోతుంది, తర్వాత రకరకాలైన బ్లీడింగ్స్ అండి. వీటికన్నిటికీ కారణము ఈ హార్మోన్ అండి. దీంట్లో 2 రకాలండి. దీంట్లో ఏమవుతుందంటే సహజంగానే తేమ ఉంటుంది, బాడీలో ఒక తేమ ఉంటుందండి, ఒక తేమ ఉంటుందండి. అది చర్మం పైన తేమ ఉంటుంది, ప్రతి ఆర్గన్ లో కూడా తేమ ఉంటుంది. ఆ తేమ కొంతమంది దగ్గరికి వెళ్తే స్మెల్ వస్తుంది, చాలా తక్కువ, అంటే ఒక బ్యాడ్ ఆర్డర్ వస్తుందండి, ఒక విధమైన స్మెల్ వస్తుందండి. అండ్ సమ్ టైమ్స్ ఆ బ్యాడ్ ఆర్డర్ ఏం చేస్తుందంటే అవతల వాళ్ళకి కొంత చిరాకు పుట్టిస్తుందండి, కొన్ని సమయాల్లో చాలా చిరాకు పుట్టిస్తుందండి. బికాస్ ఆఫ్ లిపిడో. ఆ లిపిడో ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఒక స్మూత్నెస్, అంటే చర్మంలో ఆర్గన్స్ లో ఫ్లూయిడ్ ని బ్యాలెన్స్ చేస్తుందండి అది. సో లిపిడో లెవెల్ బాగా పెరుగుతుంది. అండ్ ఇదే హార్మోన్ కానీ తక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆడపిల్ల చాలా సన్నగా ఉంటారు, రకరకాల ఇబ్బందులు, పీసీఓఎస్, ఎండోమెట్రోసిస్, ఫైబ్రాయిడ్స్, ఒకటి కాదండి, ఇలా లిస్ట్ చెప్తూ వస్తారండి. ఇదే హార్మోన్స్ ఎక్కువైతే, ఈస్ట్రోజన్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువైన వాళ్ళు ఉన్నారండి. ఎక్కువైతే ఏం చేస్తుంది, వాళ్ళు చూసినట్టయితే మనం వెంటనే చెప్పవచ్చు, వెరీ హెవీ, ఆడపిల్లలకి హెవీ బ్రెస్ట్ ఉంటుందండి, ఉన్న సైజ్ కూడా చాలా పెద్దదిగా తయారవుతాయండి, హెవీ బ్రెస్ట్. హిప్ మీదంతా కూడా అడిషనల్ గా మీకు కండ తేరిపోయి ఉంటుంది, అంటే హిప్, దాంతో పాటు తొడలన్నీ కూడా చాలా లావుగా ఉంటాయండి, వాళ్ళకి చాలా స్టఫ్ గా ఉంటాయండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్, ఎక్సెసివ్ హార్మోన్ రిలీజ్ అయినందువల్ల ఆ క్యారెక్టరు, తక్కువ వచ్చినందువల్ల ఈ క్యారెక్టరు, ఈ రెండింటిని ఈ లిఫ్ట్ మ్యాక్స్ బ్యాలెన్స్ చేస్తుంది. అందుకోసం ఇది ఎవరికి ఇవ్వాలి, ప్రతి మెచ్యూర్ అయిన ఆడపిల్ల నుంచి వయసైన బ్రతికినంత కాలం ఇది ఒక్క ప్యాకెట్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో, ఆడవాళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉండవలసిందే. వాళ్ళకి చెప్పాలి దీనివల్ల జరిగే లాభాలు ఏమిటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది. సో మీరు ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తిని చూడగానే మీరు చెప్పగలగాలి, ఎస్ మీకు ఇది అవసరం అండి, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది. వాళ్ళే చెప్తారు, వాళ్ళతో మాట్లాడితే మొన్న ఒక ఆవిడ్ని విజయవాడలో పంపించానమ్మా, ఒక కేసు అటెండ్ అవ్వమ్మా అని. షీ హాస్ డన్ అ వెరీ గుడ్ వండర్ఫుల్ జాబ్. ఆవిడ చెప్పిందంతా 1 అవర్ వినిందండి. 1 అవర్ వినేటప్పుడు వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీరు అడగక్కర్లేదు, దే విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. ఎందుకని అడిగితే కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, ఇంట్లో వాళ్ళే వాళ్ళతో మాట్లాడరండి. బట్ వీఆర్ ఇన్ దిస్ బిజినెస్, వీ షుడ్ హ్యావ్ ఓపిక ఉండాలి, పేషెన్సీ ఉండాలి. వాళ్ళని మీరు మాట్లాడిస్తూ ఉంటే వాళ్ళే మీకు హింట్స్ ఇస్తారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. దెన్ యూ హ్యావ్ ద సొల్యూషన్. దిస్ ఇస్ ద లిఫ్ట్ మ్యాక్స్, వాడండి, ట్రై చేయండి, మీకు బాగా పనికొస్తుంది. అండ్ పర్టికులర్గా మనకి పిల్లలు, తల్లులు పీరియడ్స్ లో క్రాంపింగ్స్ వస్తాయండి, డిస్మనోరియా వస్తుందండి. ఏమిటా డిస్మనోరియా అంటే విపరీతమైన లార్జ్ ఇంటెస్టైన్ లో పెయిన్ వచ్చి నులుచుకుంటారండి. నేను ఒక అమ్మాయి ఫోన్ చేసింది, గురుగారు ఏమిటి ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను, హిప్ లో నొప్పి వస్తుంది, వెనక పెయిన్ వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ హార్మోన్ ప్రొడక్షన్ సరిలేదు. ఇది ఎక్కడ జరిగింది అంటే ప్యూబర్టీ, ఎప్పుడు కోమార దశలో చిన్నపిల్లలు కూర్చుంటారో అక్కడ సరైన ఆహారం ఇవ్వలేదు. అక్కడ ఇస్తారు, కొన్ని ఆహారాలు ఇస్తారు, బెల్లము, నువ్వులు, ఇలాంటి కొన్ని ఆహారం ఇస్తారు, వాటర్ గట్రా ఇస్తారు, అక్కడ వాళ్ళు ఒమిట్ చేస్తారు. ఇవన్నీ ఒమిట్ చేయబడ్డారు కాబట్టి రేపు సంతానం, పెళ్ళైన తర్వాత సంతానం కూడా కలగడానికి వాళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు, ఓవరీస్ సరిగ్గా లేవు, నీటి బుడగలు ఉన్నాయి, లేదు ఓవరీస్ ప్రొడ్యూస్ అవడం లేదు, ఓవరీస్ లో స్ట్రెంత్ లేదు. వీటిని అన్నిటినీ ఇది అడ్రస్ చేస్తుందండి. మోర్ ఓవర్
చాలా అందంగా తయారు చేస్తుంది. అది ఒక స్ట్రీ ఎంత అందంగా ఉంటుందంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ అండి రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ అండి. రెడ్ ఆల్గే ఎక్స్ట్రా ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. అండ్ సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఉందండి. ఇంకొకటి అండి ఇందులో స్పెషల్ ప్రోడక్ట్ ఏమిటి అంటే ఈస్ట్రో 1000 అండి. ఇది 3 ఎంజైమ్స్ కలిసిందండి. ఈస్ట్రో 1000 అనేది 3 ఎంజైమ్స్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రొసంటాలో నాకు ఎంఎన్ఎం ఉంది, ఈ ప్రోడక్ట్ లో ఈస్ట్రో G1000 ఉంది అంటే కళ్ళు మూసుకొని డాక్టర్స్ తీసుకుంటారంటే దే విల్ రికమెండ్ యూ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఎందుకంటే మనం చెప్పగలగాలి ఇంగ్రీడియంట్ ఏ ఉంది, ఈస్ట్రో G100 అంటే ఏమిటి. దాంట్లో 3 ఉన్నాయండి, 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఇట్ విల్ రియలీ సపోర్ట్. చూడండి అక్కడ నేను చెప్పినవన్నీ ఆల్రెడీ అక్కడ. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నా, టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇంకోసారి నేను దీనికోసం ఎక్స్క్లూజివ్గా తీసుకుంటాను. సో ఇక్కడ ఏజింగ్ అవ్వకుండా కాపాడుతుందండి. బికాస్ ఇది వేసుకున్న తర్వాత ఆడవాళ్ళలో కలర్ మారుతాయండి, చిక్స్ కలర్ మారుతుందండి, ఒరిజినల్ కలర్ వస్తుందండి, చాలా అందంగా తయారవుతారు, స్లిమ్గా తయారవుతారు. ఎలా ఉంటుందంటే చెప్తారు కదా హిప్ దగ్గర వి షేప్ రావాలని, ఆ షేప్ తీసుకొస్తుందండి వెన్ యూఆర్ యూజింగ్ వెరీ లాంగ్ యూస్ చేసేటప్పుడు ఇది అవుతుంది. అండ్ ఎలాగ తేమ తేమ మనకు క్రియేట్ అవుతుంది కాబట్టి వాళ్ళ లైఫ్లో ప్రైవేట్ లైఫ్లో కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు రావండి. సో ముందుకు వెళ్ళండి. ఇవన్నీ ఓకే. దిస్ ఆల్ ఓవరాల్ గా ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ ఇది సీ నుంచి తీసుకొని, ఇది సముద్రం నుంచి తీసుకొనబడిందండి. ఇది రెడ్ గా ఉంటుందండి. ఇది దేనికి ఉపయోగపడుతుందండి? ఇప్పుడు మీరు జపనీస్ తీసుకోండి ఎంత ఎర్రగా ఉంటారు, కొరియన్స్ తీసుకోండి ఎంత ఎర్రగా ఉంటారు, ఈవెన్ ఇఫ్ యు లుక్ ఈవెన్ చైనీస్ చాలా ఎర్రగా ఉంటారు. ఎందుకంటే ఇది ఒక ఆల్గే అండి. రెడ్ ఆల్గే అనేది సముద్రంలో కానీ వాటర్లో కానీ చాలా లోతులో ఉంటుందండి. ఇది రెడ్ కలర్ లో ఉంటుందండి. ఈ కొన్ని చేపలు మన దగ్గర చాలా రెడ్ గా ఉంటాయండి. మన దగ్గర కొన్ని ఫిషెస్ రెడ్ గా ఉంటాయి, ఫ్రూట్స్ కూడా రెడ్ గా ఉంటాయి. వీళ్ళు ఎక్కువ, మీరు జపనీస్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువగా ఫిష్ తింటారండి, ఎక్కువ రా ఫిష్ తింటారు. కొరియన్స్ కూడా చాలా వరకు రా ఫిష్ తీసుకుంటారు. సో అక్కడ ఏముంటుందో దాంట్లో ఈ ఫ్లేవర్ ఉంది, రెడ్ ఆల్గేలో ఈ ఫ్లేవర్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా గట్ ఫామ్ అవుతుంది, రెడ్ గా తయారవుతారు. ఇది తీసుకున్నందువల్ల బాడీ చాలా మూమెంట్ ఉంటుంది. ఎందుకు? దీంట్లో ఒమేగా 7 ఉందండి. ఇందులో ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది అందులో. సో అందుకు వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ఇమ్యూన్ ఫంక్షన్ బాగా పనిచేస్తుంది, స్కిన్ ఎలాస్టిసిటీ పనిచేస్తుంది. అంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రెడ్ ఆల్గే తాలూకా ఈవెన్ మనకి ఏంటంటే మేము ఒక్కొక్కసారి 6-7 మంత్స్ ఫుడ్ తీసుకోకుండా కొన్ని ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అస్ట్రోనాట్స్ మొన్న సునీత విలియమ్స్ గారు 6 నెలలు ఉండిపోయారు, పైన ఉండిపోయారు. ఇక్కడ నుంచి ప్యాకెట్ ఫుడ్ ఏమి వెళ్ళలేదండి. అక్కడ వాళ్ళు కన్జ్యూమ్ చేసింది ఏమిటి, 6 నెలలు ఫుడ్ తీసుకోకుండా ఎలా బ్రతికారు, ఏమి తీసుకొని బ్రతికారంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. చిన్న చిన్న క్యాప్సూల్ రూపంగా తీసుకెళ్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్. ఇలా ఉన్నాయి, కొన్ని 2-3 ఉన్నాయి. స్టీవియా అని ఒకటి ఉంది, ఇలా కొన్ని ఉన్నాయి. సో దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ అండి. దిస్ ఇస్ అగైన్ ఇదేంటంటే ఇది పూరియా మెరికా అని, ఇది కూడా ఒక దుంప జాతికి చెందిందండి. ఇది కూడా మన బ్రెస్ట్ టిష్యూని పెద్దది చేయకుండా నార్మల్ గా ఉంచుతుంది. అండ్ తడి ఉంది కాబట్టి, దీంట్లో ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి లూబ్రికేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి, సో స్త్రీలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది వర్క్ అవుతుందండి. అంటే కొంతసారికి ఏమవుతాయంటే కొంతమందికి కొన్ని లిప్స్ డ్రై అయిపోవడము, కళ్ళు డ్రై అవ్వడము, ప్రైవేట్ పార్ట్స్ కొన్ని డ్రై అయిపోవడము, ఇది మనకు అరికడుతుందండి. అండ్ దిస్ ఇస్ మక్కాయ్ అండి, మంజుకాని అండి. మంజుకాని అంటే మన కానికాయ చెప్తాం కదండి, కానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఇది కానికాయ అండి. ఈ కానికాయ ఏమవుతుందంటే సేమ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లేడీస్ లో వాల్స్ టైట్ చేస్తుంది, ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. ఇది పొటెంట్ టిష్యూ యాంటీ ఆక్సిడెంట్స్. సో కానికాయ మేము పౌడర్ చేసి ఇస్తామండి. చాలా వరకు మేము ట్రిపుల చూర్ణం అని మనకి దొరుకుతుంది, ట్రిపుల చూర్ణం అని, దాంట్లో ఇది వాడతాము. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇది కూడా మన స్కిన్ షేప్ కన్నా పనికి వస్తుంది. బీట్రూట్, పింక్ రాడిష్. ముందుకు వెళ్ళండి, టైం లేదు, క్లోజ్ చేయాలి. సో పోమోగ్రానేట్స్, చెరీ, గోజ్బెర్రీ, రాస్బెర్రీ, బెర్రీస్ కోసం చెప్పాను ఏం చేస్తుందో. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ హెల్ప్స్. సో ఈ ప్రోడక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా అగైన్ సినర్జెటిక్ బ్లెండ్స్.
సో ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ని సక్రమంగా ఉత్పత్తి చేస్తుంది. శ్రీమూర్తిలా ఉండడానికి, మహాలక్ష్మిలా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది. సో ప్రీ అండ్ పోస్ట్ మోనోపాస్ కి ఇది బాగా పనిచేస్తుందండి. డ్రైనెస్ ని తగ్గిస్తుంది. దుర్వాసన లేకుండా ఇది ఆ స్త్రీని కాపాడుతుందట. ఎలా తీసుకోవాలి? మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక ప్యాకెట్ చక్కగా కత్తిరించి 4 పైన వేసుకుంటే 2-3 నిమిషాల్లో అది కరిగిపోతుంది. 2-3 నిమిషాలు కూడా అక్కర్లేదు, 30-40 సెకండ్స్లో కరిగిపోతుంది. కరిగిన తర్వాత చక్కగా కొంచెం వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ పుక్కిలిస్తూ 2-3 సార్లు తాగేస్తే హ్యాపీగా ఉంటుంది. రోజుకి ఒక ప్యాకెట్ ప్యూబర్టీ అయిన వాళ్ళు, అంటే మెచ్యూరిటీ అయిన పిల్లల నుంచి ఏ ఏజ్ కైనా ఇవ్వచ్చు. కానీ స్టార్టింగ్ చిన్నపిల్లలు మెచ్యూరిటీ అవ్వాలి దీనికి, ఎందుకంటే ప్రొడక్షన్ నుంచి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్. ఒక వరం అని చెప్పొచ్చు అండి ఫర్ ద లేడీస్. నెక్స్ట్ ఒక లేడీస్ కైనా మరి మనకొద్దా? జెంట్స్ కి మరి వాళ్ళకి ఇచ్చారు సార్, మన పరిస్థితి ఏమిటి సార్? ఐ ఫినిషింగ్ అనదర్ 5 more minutes, ఎందుకంటే జెండా వందనం ఉండబోతుంది. ట్రిపుల్ రూట్. సో ప్రోడక్ట్స్ అన్ని కూడా పేటెంటెడ్ సార్. మన అలా అన్ని వరకు చాలా వరకు ప్రోడక్ట్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పేటెంట్, ఎవరు తయారు చేయకుండా దీన్ని చేయబడింది. ట్రిపుల్ రూట్ కాఫీ. సో ట్రిపుల్ రూట్ కాఫీ ఏమిటి? ఇందాక అది ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ని డెవలప్ చేయడం, ఈస్ట్రోజన్ డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది టెస్టోస్టెరాన్ నుంచి డెవలప్ అవుతుంది. దిస్ ఈస్ అగైన్ అ మేల్ హార్మోన్. శ్రీను నేను ముందుకు వెళ్ళా? శ్రీను, యా గుడ్. ట్రిపుల్ రూట్ ఎక్స్ట్రాక్ట్ అండి. దిస్ ఈస్ ఫర్ మేల్. ఇందాక లిఫ్ట్ మ్యాక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఫీమేల్స్. దిస్ ట్రిపుల్ రూట్ కాఫీ ఫర్ మేల్. ఇది ఏం చేస్తుందంటే ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇది ఎక్కడ తయారవుతుంది? ఇందాక ఈస్ట్రోజన్ ఏమనుకున్నాము? ఫీమేల్ తాలూకు ఓవరీస్ నుంచి తయారవుతుంది. ఇది టెస్టోస్టెరాన్ ఎక్కడ తయారవుతుంది అంటే మన తాలూకు టెస్టికల్స్ నుంచి తయారవుతుంది. కింద 2 వృక్షాలు ఉంటాయి, భ్రూణాలు అంటే చెప్తాము, అక్కడ నుంచి ఇది తయారవుతుంది. సో దిస్ ప్రొడ్యూసెస్ టెస్టోస్టెరాన్, టెస్టికల్స్ నుంచి ఫామ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మనకు చాలా వరకు స్మాలర్ అమౌంట్ ఆఫ్, చాలా మందికి ఏమవుతుందంటే ఫీమేల్ కూడా ఉంటుంది, ఫీమేల్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అండ్ దీని తాలూకా ప్రయోజనం ఏమిటి? ఒక మగ పిల్లవాడు సేమ్ ఆడపిల్ల ప్యూబరిటీ ఎలాగొస్తుందో మగపిల్లలు కూడా ప్యూబరిటీకి వస్తారండి. అంటే వాళ్ళు కూడా యుక్త వయసుకు వస్తారు. యుక్త వయసులో దేహంలో వచ్చే మార్పు ఏమిటి? గొంతులో మార్పు, వెంట్రుకలు రావడము, కొత్తగా వెంట్రుకలు రావడము, వాళ్ళలో గ్రోత్ పెరగడం, అంటే హైట్ పెరగడం, లావుగా పెరగడం, పొట్టిగా అవ్వడము. కొన్ని సంవత్సరాలు ఏమవుతుందంటే ఈ హార్మోన్ అనేది ఆ యుక్త వయసులో చాలా ఫాస్ట్ గా డెవలప్ అయినందువల్ల అక్కడ వాళ్ళు చాలా ఏపుగా కనిపిస్తారు. కారణం ఏమిటంటే దిస్ సెక్షువల్ ఆర్గన్. సో ఇది ఏం చేస్తుంది అంటే మనలోనున్న సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే మన తాడు కింద కనుక్కున్నాం కదా, స్ట్రెస్, యాంగ్జైటీ, ఆల్కహాల్, విపరీతమైన ఆలోచనలు, ఇవన్నీ వల్ల ఏం చేస్తామంటే మనలో కుంగిపోతాము. మనలో ఒక వయసు వచ్చేసరికి ఇంకా నా బ్రతుకు ఇంతే, నేను ఏమీ చేయలేను, లైఫ్లో ఇంకేమీ లేక నిరాశకు వెళ్ళిపోతారు. ఆ నిరాశ నుంచి ఇది బాగా మగవాళ్ళకి ఇచ్చే వరం అండి. దీంట్లో పేటెంటెడ్ ప్రోడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్. పర్టికులర్గా ప్రోస్టేట్ గ్లాండ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మొన్న నాకు చాలా మంది స్టీల్ ప్లాంట్ అడిగారు, సార్ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంది, ఇది పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది.
ప్రోస్టేట్ గ్లాండ్ ఉన్న వాళ్ళు దీనితో పాటు మరికొన్ని కలిపి వాడినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. హార్మోన్స్ బాగా డెవలప్ చేస్తుంది. లిపిడో లెవెల్ను బాగా పెంచుతుంది. ఇక్కడ కూడా ఏమిటంటే మన శరీరంలో ఉన్న స్మెల్ అండి, చెమట తాలూకు వాసనని ఇది అరికట్టుతుందండి. మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుందండి. నిజంగా ఇది తాగి మన పార్ట్నర్ దగ్గర వెళ్ళేటప్పుడు షీ లైక్స్ యువర్ స్మెల్, బాడీలో వచ్చిన ఆర్డర్ స్మెల్ షీ లైక్స్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. షీ లైక్స్ దాట్ ఇట్ ఇస్. కానీ వాళ్ళకి తాగించకూడదు ఇది, ఎందుకంటే ఇది వాళ్ళకి తాగేటప్పుడు ఆ స్మెల్ నచ్చదు, కానీ మనలో నుంచి వచ్చే ఫ్లేవర్ వాళ్ళకి నచ్చుతుందండి. దిస్ డెవలప్స్ బూస్ట్ ద ఎనర్జీ. అన్ని రకాలుగా పనిచేసుకుని పెద్దగా డీటెయిల్గా వెళ్ళడం లేదు సార్ ఇందులోనికి. ఇంకొక క్లాస్ నేను తీసుకుంటాను, ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తాను. బట్ ఈ ట్రిపుల్ రూట్ కాఫీ మగవాళ్ళకి ఒక మంచి వరము. బాగా మన తాలూకా ఆర్గన్ డెవలప్మెంట్, అంటే ఇక్కడ ఆర్గన్ డెవలప్మెంట్ ఏం కాదంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి. నార్మల్గా ఏం చేస్తామంటే మన వాళ్ళు, నేను చాలా మందికి ఇచ్చేటప్పుడు ఇది పనిచేస్తుందా తీసుకెళ్ళిపోతున్నారు. చాలా ఆతృతతో నీళ్లు కలిపేస్తున్నారు వేడి నీళ్ళల్లో. 80 ml హాట్ వాటర్లో కలిపి తాగాలి. తాగిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే డక్అవుట్ అయిపోతున్నాడు. సార్ ఏమి సార్ అంటే, వాడి మైండ్లో ఎలా ఉందంటే అదే ధ్యాసలో ఉంటారు. అలా కాకుండా గివ్ సమ్ టైం, మినిమం ఒక 4 hours గ్యాప్ ఇవ్వండి. ఫుడ్ తర్వాత తీసుకుని ఒక 4 hours గ్యాప్ ఇచ్చినట్టయితే ఇట్ ఈస్ రియలీ ఎ వండర్ఫుల్ కాఫీ. బూస్ట్ ద ఎనర్జీ, మన ఎనర్జీని అంత చక్కగా బూస్ట్ చేస్తుందండి. లాంగివిటీని పెంచుతుందండి. బికాస్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివంటే నేను ఇంగ్రీడియంట్స్కి వెళ్ళటం లేదు. కిడ్నీ ఫంక్షన్ బాగా చేస్తుంది. దిస్ ఇంప్రూవ్ ద ఫంక్షన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అండి. కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ బాగా పనిచేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పనిచేస్తుంది. మంచి మూడ్ వస్తుందండి. యూ హ్యావ్ ఎ వెరీ ప్లెసెంట్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్. ఎంత ప్రశాంతంగా ఉంటారంటే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ. ఇట్ ఈస్ అంటే స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇట్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను చెప్తున్నాను. అద్భుతంగా పనిచేస్తుందండి. ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఎవరికి అంటే ప్యూబర్టీ అయిన వాళ్ళకి, ఇది హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, పర్టికులర్గా ఎవరికైనా పేస్ మేకర్ ఉంటే, స్టంట్ వేసిన వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వచ్చు. ఇట్ విల్ రియలీ హెల్ప్ దమ్ అవుట్. అంటే పర్టికులర్ ప్రోస్టేట్ గ్లాండ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. అనుకుంటారు ప్రోస్టేట్ గ్లాండ్ ఎందుకు వస్తుందో మనకు అందరికీ తెలుసు. బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ behavior of a human. Because of excessive behavior of human, the prostate gland comes out. ఎప్పుడు prostate gland వస్తుందో వాళ్ళకి ఎరక్షన్ ఉండదు, ఎరక్షన్ ఫెయిల్ అయిపోతుంది. ఇంకోటి చెప్పండి, మనకి చూడండి కొంచెం 30, 40, 50 సంవత్సరాల ముందుకు వెళ్దామండి. మన పెద్దవాళ్ళు పొలంలో పనిచేసేవారండి. పొలంలో పనిచేసేటప్పుడు వాళ్ళు ప్యాంట్ వేసుకునేవాళ్ళ, లంగోటు కట్టుకునేవాళ్ళ, పంచి కట్టుకునేవాళ్ళు. చాలా లూజ్గా పంచి కట్టుకునేవాళ్ళు. పంచి కట్టుకొని పనిచేసేవాళ్ళు. ఎందుకంటే లోపల టెంపరేచర్, ఆ టెస్టికల్స్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారండి. ఆ టెంపరేచర్ మెయింటైన్, ఇప్పుడు వచ్చిన మోడర్నైజేషన్ ఏమిటి, టైట్ జీన్స్ ప్యాంట్. ఎంత టైట్గా ఉంటుందంటే అంత టైట్ జీన్ ప్యాంట్. బైకులు ఎలా ఉంటాయంటే, ఆ బైక్ ఇలా ఉంటుంది సీటు, అపాచి. ఏమవుతాయి వృక్షాలు ఏమవుతాయి అంటే నలిగిపోవండి అవి. టెస్టికల్స్లో స్పామ్ ఎక్కడ డెవలప్ అవుతుంది, టైట్ అండర్వేర్స్. సో ఇవన్నీ ఏమవుతాయంటే లోపల టెంపరేచర్ డ్యామేజ్ చేస్తుంది. అందుకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. సంతానం కలగడం లేదు. ఎన్నో రకాలైన అనర్థాలకు త్రోవ తీస్తుంది. వీటికి అన్నిటికీ కూడా ఇది చెక్ పెడుతుందండి. సింపుల్గా తీసుకున్న పూర్వీకులు ఏం చేశారు, సింపుల్గా పంచి కట్టుకునేవాళ్ళు, పని చేసేవాళ్ళు, ఇంటికి వచ్చేవాళ్ళు పంచిలో ఉండేవాళ్ళు. మహా అయితే గోచి కట్టుకునేవాళ్ళు. అంటే లోపల టెంపరేచర్ అంత కూల్గా 27, 25 to 27 degrees ఉండాలండి. ఇప్పుడున్న పరిస్థితి అలా ఉందా అండి? అందుకు ఈ ప్రోడక్ట్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఆల్ ద మెయిల్స్. నెక్స్ట్ షిఫ్ట్ 8 o'clock అవుతుంది. శ్రీనివాస్ గారు తిట్టుకుంటారు నన్ను. ఈ ఇంగ్రీడియంట్స్ తర్వాత మాట్లాడతాను. ఐ స్పీక్ అబౌట్ దిస్ ఇస్ అగైన్ సినర్జెటిక్ బ్లెండ్స్. న్యాచురల్లీ ఫ్లేవనాయిడ్స్ లో ఉంటాయి కాబట్టి ఇది 80 ml హాట్ వాటర్లో కత్తిరించి వేసుకొని ఫుడ్ 4 hours మధ్యాహ్నం కానీ రాత్రి ఫుడ్ తర్వాత వేసుకొని మినిమం 4 hours వెయిట్ చేయాలండి. హ్యావ్ అ పేషెన్సీ అండి. వారానికి 1 తీసుకుంటే చాలండి, రోజు తీసుకోక్కర్లేదు. ఇట్ విల్ రియలీ బూస్ట్ యువర్ ఎనర్జీ. నెక్స్ట్ గో ఫర్ ఏస్ గార్. ఐ విల్ జస్ట్
ఒక సింపుల్ గా ముగించి 5 minutes లో ఐ క్లోజ్ డౌన్ ఇట్ ఇస్. ఐ టేక్ డౌన్ ఎక్స్క్లూజివ్ ఒక ప్రోడక్ట్ ఒకటి తీసుకుంటాను సార్. నాకు ఒక ప్రోడక్ట్ కు 1 hour కావాలి సార్, చాలటం లేదు టైమింగ్, ఎందుకంటే చాలా డీటెయిల్ గా వెళ్ళాలి. సో లెట్ us స్టార్ట్ అనదర్ డే ఆఫ్ 6 o'clock. సో ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకుంటాను నేను. గో ఫర్ ఐస్ గాడ్ సార్. ఏస్ గాడ్ అద్భుతం సార్, అద్భుతం. దిస్ ఈస్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్ కి అద్భుతమైన వరం అండి ఇది. అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో 3 స్టెమ్ సెల్స్ తయారు చేయబడింది. దిస్ ఇస్ 3 స్టెమ్ సెల్ ప్రోడక్ట్, యునిక్ ప్రోడక్ట్, పేటెంట్ ప్రోడక్ట్. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం తీసుకోవచ్చు. నేను మా మిస్సెస్ గారికి మొన్న మొదలు పెట్టానండి ఇది. ఏస్ గాడు షీ సెడ్ వాట్ అన్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఈస్ దిస్. 6 o'clock అయిన తర్వాత చాలా వరకు 4 to 5, 6 o'clock వరకు చాలా వరకు మనలో ఒక నిరుత్సాహం వస్తుంది, ఒక టైర్డ్నెస్ వచ్చేస్తుంది, ఒక అలసట వచ్చేస్తుంది, ఒక విపరీతమైన ఒక లేజినెస్, అంటే ఒక విధమైన ఒక ఫిటాగ్ వస్తుందండి. యు యూ డ్రింక్ ఇన్ ద ఆఫ్టర్నూన్, సీ ద డిఫరెన్స్. మా వైఫ్ అయితే ఖచ్చితంగా ఆవిడ నిన్న కూడా కల్పించుకొని తాగా, నాకు ఇవ్వలేదు ప్యాకెట్ కలుపు. నిన్న ఏంటో శుక్రవారం కాబట్టి లేడీస్ అందరూ కొంచెం బిజీగా ఉన్నారు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ యూటిలైజ్డ్, షీ గివెన్ టు ఆల్ ద లేడీస్ హూ హ్యావ్ గివెన్. పోతే ఒక డబ్బా ఫోన్ ఇవ్వడం జరిగింది. రాత్రి ఫోన్ చేసి, సార్ మాకు ఈ బాక్స్ కావాలి, ఏమిటిది. సో యూస్ దిస్ థింగ్. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్. టైగర్ మిల్క్ మష్రూమ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. తర్వాత వైట్ మల్బరీ లీఫ్ కానీ, తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మన టైర్డ్నెస్ ను పూర్తిగా తీసేస్తుంది. ఎందుకంటే ఈ టైగర్ మష్రూమ్ వల్ల ఏమవుతుంది, షుగర్ ని కంట్రోల్ చేస్తుందండి. షుగర్ ని, గ్లూకోజ్ లెవెల్ ని కంట్రోల్ చేసి మనకి ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో ఇన్సులిన్ డెవలప్ చేయడానికి ఈ యొక్క టైగర్ మష్రూమ్ అనేది పనిచేస్తుంది. మోర్ ఓవర్ ఇదేమిటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి, రెస్పిరేటరీ సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేని వాళ్ళకి, టీబీ ఉన్న వాళ్ళకి చక్కగా ఇది పనిచేస్తుంది హ్యాపీగా. ఎందుకు, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ టైగర్ మిల్క్ మష్రూమ్ సచ్ వండర్ఫుల్ పేటెంటెడ్ ప్రోడక్ట్ అండి. చాలా బాగా సైనస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఏమిటంటే మన డయాబెటీస్ కంట్రోల్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ ను కూడా ఇది కంట్రోల్ చేస్తుందండి. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ పూర్తిగా అయితే నేను ఇవ్వలేకపోయాను, క్షమించండి. బికాస్ టైమింగ్ ఈస్ వెరీ షార్ట్. సో ఐ షుడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ మచ్ టైమ్ అవుట్ ఇట్ ఇస్. సో అండ్ దీంట్లో స్టీవియా అని ఒకటి వాడడం జరిగిందండి. ఈ చేసిన ఆయుర్వేద ప్రోడక్ట్ అండి. షుగర్ డిస్ట్రాయర్ అంటే ఇదేంటో స్వీట్ కి బదులు పుదీనా ఆకు అండి ఇందులో వాడడం జరిగింది. సో చాలా బాగా పనిచేస్తుంది. పుదీనా పచ్చడి కూడా తింటాం మనం, దీంట్లో వాడడం జరిగింది. దిస్ ప్రోడక్ట్ ఈస్ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. వీ హ్యావ్ టు యూస్ ఇన్ ద ఆఫ్టర్నూన్, యాడింగ్ ఇన్ ద 80 ml ఆఫ్ కోల్డ్ వాటర్. అంటే కోల్డ్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్. సిప్ చేస్తుంది, ఏది కూడా గడ 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 తాగేవద్దండి. సిప్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, సబ్లింగ్వల్స్ తో మిక్స్ చేస్తూ, పుక్లిస్తూ డ్రింక్. ఎంజాయ్ ద ఫ్లేవర్, ఎంజాయ్ ద లైఫ్ అండ్ బీ పాజిటివ్, బీ పొటెంట్, బీ హ్యాపీ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఐ హోప్ చాలా వరకు నేను కవర్ చేయలేదు, నన్ను క్షమించండి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐ విల్ కన్సిడర్ సమ్ అదర్ డే ఫర్ ద ఇండివిజువల్ ప్రోడక్ట్. ఒక రోజు ఒక ప్రోడక్ట్ తీసుకుంటా, not the combined product, so that it will enhance our knowledge and our health. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ Back సార్. to my host. Thank you Srinivas garu, thank you for your cooperation. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఎవ్రీ ఇంగ్రీడియంట్ గురించి మా అందరికి కూడా చాలా బాగా అర్థమయ్యే విధంగా షేర్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ ని కూడా మీరు టచ్ చేశారు. ప్రతి ప్రొడక్ట్ లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా, ఇంత సబ్జెక్ట్ ఉందా అనే విషయాన్ని మాకు అర్థమయ్యే విధంగా షేర్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి ఇప్పటి వరకు యూజ్ చెయ్యని వాళ్ళు కూడా, అంటే ఈ యొక్క బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 1 month, 2 months, 6 months అవుతున్న వాళ్ళు కూడా కొంతమంది పలానా ప్రొడక్ట్, ఎగ్జాంపుల్ రొసంటా ఆర్ ఎస్ గార్డ్ ఆర్ రూట్ కాఫీ, సంథింగ్ లిప్ మ్యాక్స్, ఎనీ ప్రొడక్ట్ యూజ్ చెయ్యని వాళ్ళు కూడా ఈ రోజు నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చు సార్. అంత బాగా అర్థమయ్యే విధంగా షేర్ చేశారు. ఇది ఖచ్చితంగా నేను వాడాల్సిందే అన్నట్టుగా
షేర్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా ఓపికతో ఇవ్వండి నా దగ్గర ఎవరిని ఇక్కడ కూడా కవర్ యూజ్ చేసిన అయ్యేలాగా షేర్ కవర్స్ చేశారు. ఏనండి, ఫుల్ కవర్ లేవండి, ఇక్కడ యూజ్ చేసిన కవర్స్ అంటే, ఎందుకంటే అవతల వాళ్ళకి చూపించాడు ఫుల్ కవర్ కాదు. ఇదిగో Yes, sir. బాబు నేను ఆల్రెడీ వాడాను, ఇదిగో దిస్ Yes, హావ్ sir. బీన్ యూస్, దిస్ హావ్ బీన్ యూస్, ఆల్ ద ప్యాక్స్, ఇదిగోండి లిఫ్ట్ ప్యాక్స్ వాడిందేనండి. Yes, sir. Yes, sir. Yes, sir. ఎవ్రీ ప్రోడక్ట్ ఎస్ యూ హ్యావ్ టు క్యారీ వెన్ యూ గో టు Yes. ఏ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆల్ టీమ్ మెంబర్స్. నిజంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీరు నేర్చుకోవడానికి ఎంత టైం